కొత్తదే. సో, మన యొక్క పనిని, మన యొక్క మాటని అన్నీ గూడా కొత్తది. కొత్తగా ప్రతిరోజు కొత్తదే. నిన్నకి పోల్చినట్టుగా ఏ రోజు ఉండదు. హ్మ్. మరి రోజు కలుసుకున్న వాళ్ళనే కలుసుకుంటూ ఉంటాం. భార్య, పిల్లలు, స్నేహితులు అంతా వాళ్ళే కదా! ప్రతిరోజు మనం వాళ్ళనే కలుస్తుంటాం. కానీ ఎక్కడ కూడా నూతనత్వం చెడకుండా ఉండాలి. నూతనత్వం, కొత్తదనం అనేది. హ్మ్. ఎప్పుడూ అదే మైండ్ ఫ్రెష్‌నెస్ ఉండాలి కదా! అదే కొత్తదనం ఉండాలి. మరి అలా మెయింటైన్ చేసేది ఒకటే ఒకటి. ఒకటే. నీ జీవితాన్ని నిన్నటిలాగా బోరింగ్‌గా లేకుండా ఎప్పుడూ గూడా ఆ ఫ్రెష్‌నెస్‌ని, ఆ కొత్తదనాన్ని మెయింటైన్ చేయాలంటే చెప్పనా? అందరూ రెడీ వింటున్నారా? టైం అయిపోయింది. హ్మ్. లేచి కూర్చొని నోట్స్ పట్టుకొని రెడీ అయిన వాళ్ళు చక్కగా వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలి. ఇంకా తర్వాత ఇంకేమైనా పనులుంటే 6 తర్వాతనో, 6:30 తర్వాతనో చేసుకోవాలి. అన్నిటికి ఆ కొత్తదనం ఉంటేనే మళ్ళీ మన టీమ్ తోటి చక్కగా ఫ్రెష్‌గా మనం మాట్లాడుతూ ఉంటాము. ఆహ్, నో బోరింగ్. బోరింగ్ ఉండదు. ఇంట్లో పిల్లలైనా, ఫ్రెండ్స్ అయినా, టీమ్ అయినా ఏదైనా సరే ఆ నూతనత్వం ఉండాలి. ఎలా ఉంటుంది అనంటే ఒకే ఒక్క దానికి పవర్ ఉంది. ఆ నూతనత్వానికి, ఆ సృజనాత్మకత కొత్తదనాన్ని తీసుకురావాలంటే క్రియేటివ్‌గా ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్‌కి మాత్రమే ఆ యొక్క ఇది ఉంది. ఎడ్యుకేట్ అవ్వడం. హ్మ్. అంటే ఎడ్యుకేషన్ అంటే అవగాహన. అవగాహన. సబ్జెక్ట్ ప్రతి దాన్ని ఒక సబ్జెక్ట్‌గా భావించాలి. పిల్లలతో ఎలా మాట్లాడాలి? వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి? హ్మ్. ఆహ్, ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా, ధైర్యంగా ఉండేలాగా, ఆరోగ్యంతో ఉండేలాగా ఓకే. పని మీద శ్రద్ధతోటి హ్మ్. కార్యదీక్ష దక్షతలు పెరిగేలాగా ఎలా చేయాలి? అది అంతా అవగాహనతో కూడుకున్నటువంటిది. హ్మ్. మరి ఈ అవగాహనని కోల్పోకుండా ఉంటే ఎప్పుడు గూడా మనం ఫ్రెష్‌గా ఉంటాం. అంటే మనం చూసేది అంతా కూడా ఎలాంటి కోణంలో చూడాలి? అధ్యయనం. మొదటిది అవగాహన, ఎడ్యుకేషన్. ఇంకోటి అధ్యయనం. మనం ఏమనుకున్నాం? ఏది ఆదాయం అని అనుకున్నాం? ఏది ఆదాయం? అవగాహనే ఆదాయం. హ్మ్. అంతే. మనము కంపెనీ గురించి అవగాహన చేసుకోవడం, వేరే వాళ్ళకి అవగాహన అందించడం. ఇంకిదే మన పని. హ్మ్. అదే ఆదాయంగా మారుతూ ఉంటుంది. మారుతదంటే చూడండి మీరు. మీరు పల్స్ గురించి అవగాహన చేసుకున్నారు. రూ. 500 వచ్చింది. ఓకే. కమిషను. అలాగా కంపెనీ గురించి పార్ట్నర్‌కి చెప్పారు. ఇంకా కమిషనొచ్చింది. అది 2000 అయింది. 20,000 అయింది. 2,00,000 అయింది. అట్లా ఎళ్తూనే ఉంటుంది. 2,00,00,000 కూడా అవుతది. మనం ఎంతమందికి అవగాహన చేసుకుంటే అది. సో, కంపెనీలో ముందుకెళ్ళాలన్నా, మన ప్రోగ్రామ్స్ మనకి బోర్ కొట్టకూడదన్నా, అవగాహన పెరగాలన్నా అధ్యయనం చేయాలి. అధ్యయనాన్ని చేయాలి. ప్రతి ఒక్క క్షణాన్ని మనం అధ్యయనం చేసుకోవాలి. అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. నేను నేర్చుకుంటున్నాను అనే భావన నిరంతరం ఉండాలి. ఎక్కడైనా సరే. నాకు పిల్లల్ని గైడింగ్ చేయడం వచ్చేసింది. ఇంక నేను పిల్లల్ని గైడ్ వచ్చిందా అసలకి? మీకు తెలుసా ట్రైనింగ్స్ ఉంటాయని? పేరెంటింగ్ ట్రైనింగ్స్. ఓ పెద్ద పెద్ద ట్రైనింగ్‌లు దానికి. ఎలాగా ఈ వయసు వాళ్ళని ఎలా గైడ్ చేయాలి? ఈ వయసు వాళ్ళని ఎలా గైడ్ చేయాలి? ఆ! యూత్‌లోకి కౌమార దశలోకొచ్చిన వాళ్ళని ఎట్లా గైడ్ చేయాలి? అంతా ఉంది. హ్మ్. కమ్యూనికేషన్ స్కిల్సు, రిలేషన్‌షిప్ స్కిల్సు ఇదంతా. అంటే మనిషి నేర్చుకునేది ఎంతో ఉంది అని అర్థం. నిజమేనా? ఒప్పుకుంటారా? హ్మ్. చక్కగా వీడియో ఆన్ చేసిన వాళ్ళు చేశారు. మిగతా వాళ్ళు రియాక్షన్స్ మీరు
5 వరకు ఇప్పుడు చూడండి 5:10, 5:15 వరకు టైం ఇస్తున్నాం. మీరు తొందరగా వచ్చి నేను వచ్చేసాను అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ టీమ్ మీకు ఒకవేళ టీం ఉంటే ఆ టీంని మేల్కొల్పాలి. ఇది కూడా అవగాహన చేసుకోవాలి. టీంని మేల్కొల్పుకోవాలి. మనం వచ్చామని తెలిస్తే అందరూ వాళ్ళ కూడా శ్రద్ధ పెరుగుతుంది. అమ్మో, మా మేడం ఎర్లీగానే మన సిన్సియారిటీని డిసిప్లిన్ని వాళ్ళు చాలా లైక్ చేస్తారు. ఈరోజు కొన్ని విషయాలు చాలా చక్కటి విషయాలు మనం డిస్కస్ చేద్దాం. సో ప్రతి క్షణాన్ని మనం చాలా స్టిల్నెస్ లో ఉండి అధ్యయనం చేస్తున్నట్టుగా చేయాలి. అధ్యయనం చేస్తున్నట్టుగా చేయాలి ప్రతి క్షణాన్ని. ఉమ్. నేను ఇంకా అంటే అధ్యయనం అంటే ఎలాంటి భావన ఉండాలి? నేను నేర్చుకుంటున్నాననే భావన. ఈ క్షణంలో ఈ విధంగా అవతల వ్యక్తి మాట్లాడితే నేను ఏ విధంగా మాట్లాడాలి, రిప్లై ఇవ్వాలి. ఉమ్. ఈ ఈ విధమైన సిచ్యువేషన్స్ జరిగినప్పుడు నేను ఎలా ప్రతిస్పందించాలి, ఎలా ఉండాలి. మనకి అప్పుడే అన్నీ రాలేదు, మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క రోజున అంటే తను కస్టమర్గా ఉన్నప్పుడు, రిటైలర్గా ఉన్నప్పుడు, స్టార్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఒక్కొక్క పుస్తకం లాంటి వాళ్ళు ఒక్కొక్క పుస్తకం. కాబట్టి వాళ్ళని స్టడీ చేస్తూ ఉండాలి. ప్రయత్నాలు చేసినప్పుడు సక్సెస్ అయినప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, సక్సెస్ కాకపోతే ఎలా ఉంటున్నారు, రిజెక్షన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, రిజెక్షన్స్ రానప్పుడు ఎలా ఉంటున్నారు, నేను ఒక కొత్త విషయం కంపెనీ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు. ఇలాంటివన్నీ అదో పెద్ద స్టడీ ప్రతిరోజు. ఉమ్. మనం అన్నీ కూడా పాజిటివ్ నెగిటివ్ అనుకుంటూ చూస్తూ ఉంటాం అంతే. అలా బయటికి వెళ్తాము అంటే స్టార్ట్ చేస్తాము లైఫ్. అన్ని చేజారి గిన్నె కింద పడిందంటే నెగిటివ్. ప్రతి దానికి నెగిటివ్లో. అప్పుడు మనసు కకాల వికలం అయిపోతుంది, అనిశ్చలతలోకి వెళ్తుంది, అంటే స్ట్రెస్లోకి వెళ్తుంది. అన్నీ అనుకూలంగా జరగాలి. అట్లే ఉండదు. అన్నీ అనుకూలంగా ఏం జరగవు. ఓకే. సో దీనికి స్ట్రెస్ అండ్ స్టిల్నెస్ అని పెట్టుకోవాలి. స్ట్రెస్ అండ్ స్టిల్నెస్. అధ్యయనం అనే కోణంలో చూడకపోతే ఆందోళన పెరుగుతుంది అని రాసుకోవాలి. జీవితాన్ని అధ్యయనం కోణంలో చూడకపోతే ఆందోళన పెరుగుతుంది. మరి ముఖ్యంగా ఒక డ్రీమర్ ఉన్నాడు, లక్ష్యాన్ని సాధించాలని వ్యక్తికి అతనికి వస్తూ ఉంటాయి, అన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని తను ఫేస్ చేయాలి అని అంటే అధ్యయనం కోణంలో ఉండాలి. లేకపోతే మోటివేషన్ ఉంటే ఒకలా ఉంటుంది, మోటివేషన్ లేకపోతే ఇంకా అంతే సంగతులు. ఏదైనా సాధించేస్తాను సార్, చెప్పండి సార్, ఎలా సార్, ఇప్పటి నుంచి ఎట్లా చేయాలి సార్, ఇప్పటి నుంచి ఎట్లా ఉండాలి సార్ అని అంటారు. మంచిదే అది. కానీ అక్కడి నుంచి కంటిన్యూ చేయడం అనేది కష్టం అయిపోతుంది. కంటిన్యూ చేయడం. అందుకనే ఎప్పుడు ఒక గైడెన్స్ పట్టుకోవాలి. ఒక గైడెన్స్ని పట్టుకోవాలి. నన్ను గైడ్ చేసేవాళ్ళు ఎవరు? ఉమ్. మన ప్రోగ్రామ్సే మొదలకుండా ఉండాల్సింది. మీకు ఒకవేళ స్టార్ 500 లేదా 1000 ర్యాంక్ లేదా రూబీ ర్యాంక్ ఉందనుకోండి, ప్రోగ్రామ్స్ని గట్టిగా పట్టుకోవాలి. 5 AM 5 PM అంతే. ఇంకా వీటికి రాలేకపోయామంటే అప్పుడు వేలు ఎటు చూపించాలి? మనం వైపే చూపించుకోవాలి. వీటికొచ్చి మాట్లాడతాను అనుకోవాలి. నేను 500 అయ్యేంత వరకు, 1000 అయ్యేంత వరకు, రూబీ అయ్యేంత వరకు ప్రోగ్రామ్స్ స్కూల్కి వెళ్ళి, మన స్కూల్ ఇది, స్కూల్కి వెళ్ళి మాట్లాడతాను. స్కూల్కి వెళ్ళకుండా పాస్ అవ్వలేదని వీళ్ళు కారణం వాళ్ళు కారణం అని చెప్పకూడదు. తీసి పక్కన పెట్టేసేయాలి. అంటే నిష్పక్షపాతంగా ఉండాలి.
అది స్టిల్‌నెస్ అంటాం. స్టిల్ మనం కంటిన్యూ చేస్తున్నాం. స్టిల్ ఉంది నిశ్చలత. అది లేకపోతే స్ట్రెస్. నాకు రోజు డ్రీమర్స్ బోలెడంత మంది వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. హ్మ్. వాళ్ళకి నేను ఏసీ-బీసీనే ఎక్కువ చెప్తాను. ఏసీ-బీసీ. ఏసీ-బీసీ ఏంటి? ఏసీ అనంటే అటెంప్ట్స్ కౌంటింగ్. నువ్వు ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నావు? కౌంట్ చేసుకో. ఎంతమందికి హెల్త్ గురించి నువ్వు చెప్తున్నావు? ఆరోగ్యం గురించి. ఆరోగ్యం గురించి చెప్పడం అంటే డైట్ ప్లాన్ చెప్పడమే. డైట్ ప్లానే. ఆహారం. మన ప్రొడక్ట్స్ కూడా ఆహారమే. కాలేయానికి, కిడ్నీకి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, రక్తాన్ని గ్లూకోజ్ గాని పెరగకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా చేసేటువంటి కాఫీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాకుండా లేడీస్‌కి ఐ కేర్, పసుపు, హ్మ్, శతావరి, ఇవి వలేరియన్, ఇవి. ఇది మన ఆహారం వంటింట్లో ఉండాల్సింది ఈ రూపంలో ఉంది అంతే. ఓకే. నూడిల్స్ వంటింట్లో లేకపోతే ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. ఫ్రిడ్జ్‌లో కూల్ డ్రింక్‌లు లేకపోతే ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. కానీ వంటింట్లో ఇవి ఉండాలి. ఈ ఆహారం గురించి చెప్పాలి. ఎప్పుడు ఆహారం గురించి మాట్లాడు. నాకు కొంచెము ఇప్పుడు శృతి తప్పింది. కొంచెం కఫ స్థాయి పెరిగింది. ఎక్కడనో మనం భోజనం చేసే దగ్గర నాకెక్కడో దెబ్బతింటది. శృతి తప్పుతూ ఉంటది. వెంటనే అవేర్‌నెస్‌లోకి రావాలి. నేనే మీకు కలిసాను. మీరేం జేయాలి? వెంటనే డైట్ ప్లాన్ చెప్పాలి. సరే ఈవెనింగు మీరు అంత పల్స్ తీసుకొని కీర, టమాటా, క్యారట్. హ్మ్. అంతే. వాటితోటే మీ డైట్ ఈవెనింగ్ అని చెప్పాలి. అప్పుడు హెవీనెస్‌లోకెళ్ళకుండా, టైమ్ వేస్ట్ అవ్వకుండా, కోల్డొచ్చింది, జరం వచ్చిందని గంటలు గంటలు, రోజులు రోజులు, పూటలు పూటలు వేస్ట్ చేయకుండా చక్కగా ఉపయోగపడుతది. ఒక బిజినెస్ మ్యాన్‌కి సమయమే సంపాదన. ఒప్పుకుంటారా? చాలా ఇంపార్టెంట్. జాబ్‌కెళ్ళకపోతే లాస్ ఆఫ్ పే అన్నారనుకోండి. సమయమే సంపాదన కాదా? హ్మ్. ఎన్ని రోజులు పోకపోతే అంత జీతం పోతది. ఎన్ని పూటలు పోకపోతే అంత జీతం కట్ అయిపోద్ది. మరప్పుడు సమయమే సంపాదన గదా! ఆరోగ్యం మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ డైజెషన్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సో, లేపోతే దగ్గు, జలుబు, జ్వరము ఇట్లా శృతి తప్పుతూ ఉంటుంటది. అప్పుడు చాలా అవసరం ఆహార ప్రణాళిక. ప్రధాన ఆహారం, ఉపాహారం అని ఉంటుంది. అది మనం చాలా సార్లు చర్చించుకున్నాము. వెంటనే దాన్ని సెట్ చేయాలి. ఓకే. ఇది. సో, వేడి తగ్గడానికి ఏం తీసుకుంటే బావుంటుంది? అలా ఆలోచించుకోవాలి. అలోవెరా జ్యూస్ అని ఉంటుంది. అలోవెరా. స్టిల్‌నెస్ అండ్ స్ట్రెస్. కోటం ఒకసారి చెప్పు. తీసే ఉంచు. ఆ! రైట్. స్టిల్‌నెస్ అండ్ స్ట్రెస్. బాగా మళ్ళొకసారి చెప్తున్నాను. మనం స్టిల్‌నెస్‌లో ఉండి పని జేసుకుంటే సక్సెస్ అవుతాం. చంచలమవుతున్న కొద్దీ, నిశ్చలత పోతే మనసు చంచలమవుతున్న కొద్దీ స్ట్రెస్‌లోకెళ్తుంటాం.
రోజు చేసిన పనులే చేయాలంటే అదొక బోరింగ్. రోజు అదే ఇల్లు ఊడుస్తూ, అదే అంట్లు తోముతూ, భోజనం అంత రొటీన్ అన్నమాట. జీవితం బోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడు అది స్ట్రెస్‌లోకి వెళ్తా ఉంటుంది. ఆ కోపం ఎవరి మీదనో చూపిస్తూ ఉంటుంది. అందుకని ప్రతి క్షణం కొత్తగా పుట్టాలి అంటాడు ఫిలాసఫర్. ప్రతి క్షణం కొత్తగా పుట్టాలి. ఆ కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి సీనియర్స్ చెప్పండి. ఇది నేను ప్రతి క్షణం అధ్యయనం, అవగాహన నుంచి అధ్యయనం నుంచి వస్తుంటాం. అవగాహనతో అంటే అధ్యయనం చేస్తుంటే అవగాహన పెరుగుతుంటదనమాట. ఇంకా ఆనందం పెరుగుతుంది. మనకు ఆనందం తక్కువుందంటే అవగాహన తక్కువుందని అర్థం. మన జీవితం పట్ల, మనం చేసే పని పట్ల అవగాహన తక్కువుంది. అంతే. మనకు రాను రాను బాధ్యత మ్యారేజ్ అయ్యి పెరుగుతూ ఉంటే, అప్పుడు బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు మనం ఒక్కళ్ళమే సక్సెస్ అయితే సరిపోయేది. లేదు ముగ్గురు పిల్లలంటే ఆ ముగ్గురిని సక్సెస్ చేయించాలి. బాధ్యత పెరగట్లే. అలాగే ఒకప్పుడు బ్యాచిలర్ మనం సింగిల్ ఐడీ ఉన్నప్పుడు మన రిటైల్ సక్సెస్ అయితే సరిపోయింది. ఇప్పుడు టీమ్ రిటైల్ కూడా దాన్ని వాళ్ళ స్టెప్ 1 కూడా సక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అదనమాట. కొంచెం బాధ్యత పెరుగుతుంది. అప్పుడు అది బోర్ కొట్టకుండా ఎప్పుడు కూడా నిత్య నూతనంగా, యాక్టివ్‌గా, ఫ్రెష్‌నెస్ తోటి ఉండాలంటే అధ్యయనం చేయాలి. అర్థమైందా మ్యాటర్ ఇది? ఇది అసలైన మ్యాటర్. ఇంట్లో పనుల దగ్గర నుంచి, ఇంట్లో వాళ్ళని గైడింగ్ చేయడం దగ్గర నుంచి ప్రతి పని. రోజు జాబ్‌కెళ్తుంటాము. అదే కొలీగ్స్ అవి. కానీ కొత్తగా ఆలోచించాలి. నేను అందరి సైకాలజీని అబ్జర్వ్ చేసుకుంటున్నాను అని అనుకోవాలి. ప్రతి ఒక్కరు, ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం లాంటి వాళ్ళు. ఇలాంటివి ఉంటారు. ఎంతవరకు మాట్లాడాలి? ఏంటి? ఇవన్నీ చేయాలి. ఇది నిశ్చలతలోకి. ఇక్కడ కొన్ని ఓ మంచి సైకాలజిస్ట్ చెప్తుంటే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. అవి మీకు చెప్తాను. సో, స్టిల్‌నెస్ అండ్ స్ట్రెస్ ఈ రెండే ఉంటుంది. మనం స్ట్రెస్ ఉంటది ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. కానీ దాని నుంచి ఎమ్మటే స్టిల్‌నెస్‌లోకి రావాలి. ఒక కదలని తత్వం అన్నమాట. హ్మ్. కదలని తత్వం. ఎవరట్లా నిండుకుండలాగా ఎవరుంటారు? అనుభవం పెరిగిన వాళ్ళు, అవగాహన అయిన వాళ్ళు ఏమి తొనకరు అస్సలకి. హ్మ్. వాళ్ళు కొనలేదు. అవును. దాన్ని అర్థం చేసుకోవడం కష్టము. అవును. కరెక్టే. ప్రీమియం ప్రొడక్ట్ అది. రూ. 30కి అది ఇట్లా వచ్చేది కాదు. హ్మ్. ఒక కిడ్నీ పాడైతే రూ. 30కి చేస్తాడా? 300కి చేస్తాడా? టెస్ట్‌లు కూడా చేయడు కదా! అట్లా. కాబట్టి ఇది ప్రీమియమే. నీ ఆర్గాన్ ప్రీమియం అయినప్పుడు దాని ప్రొడక్ట్ కూడా ఆహారం కూడా ప్రీమియమే ఉంటది. 4, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి పెట్‌ని కొనుక్కుంటారు డాగ్‌ని. దానికి ఫుడ్ కూడా అట్లే ఉంటది తెలుసా? కాస్ట్‌లీనే ఉంటది. హ్మ్. దానికి కాస్ట్‌లీ ఫుడ్ ఉంటది. మరి మన ఆర్గాన్‌లు ఏం తింటాయి? కళ్ళేం తింటాయి? హ్మ్. హార్ట్ దేనికి కావాలి? మన కాలేయానికి, కిడ్నీకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి చక్కటివి. ఇప్పుడు పండ్లలో ఎక్కడున్నది దమ్మ లేదు అసలకి. మనంతా గడ్డి అని గూడా అనకూడదు. పోషకాలుంటాయంట గడ్డిలో. వాటిని గడ్డి అని కూడా అనకూడదు. పోషకాలుంటాయంట జంతువులు. మనం తీసుకెళ్ళి సారం దానికి పెడుతున్నాం అంటున్నారు మంతెన. కాబట్టి అది గూడా కాదది. సారం లేనిది. జీవసారం లేనే లేదు. అయన్నీ మనం తింటున్నాం. ఫైబర్ కంటెంట్ ఇది. మల్టీగ్రెయిన్ ఒకటి. మల్టీగ్రెయిన్ ఆట మీరు చేసుకునే రోటీలు గాని, అవి గాని మైదాలు లేకుండా ఉండేటట్టు చూసుకోండి. గానుగ ఆయిల్ అది. సరే. అవన్నీ మరి అందుకనే క్వాలిటీ లైఫ్ రావాలంటే కొంచెం క్యాష్ కూడా సంపాదించుకోవాలి. తప్పదు. లేకపోతే లాస్ట్‌కి మనం ఎక్కువ ఖర్చులు పెట్టాల్సి వస్తుంటది. కొంచెం కొంచెంగా క్వాలిటీ ఫుడ్‌ని ఎంకరేజ్ చేసుకోండి. రిటైన్ చేసుకోండి. ప్యాకెట్‌లో ఉన్న వాటిని తగ్గించండి. పిల్లలకి పెట్టడాలు ఇవి కూడా తగ్గించండి. నెమ్మది నెమ్మదిగా బయట ఫుడ్డు తగ్గించేసేయండి. హ్మ్. ఆయిల్ ఫుడ్‌లు తగ్గించండి. నైట్ అయితే మాత్రం మీకు ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే నైట్ మాక్సిమము
వంట లేని, నూనె తాలింపులు లేని తినడానికి ట్రై చేయండి. ఓ బోల్డెన్ ఉన్నాయి మైండ్ పెడితే, మనసు పెడితే. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నా మీకు ఆదాయమే తెలుసా? ఎందుకని? ఆరోగ్యం డిపార్ట్మెంట్లోనే ఉన్నాం మనం, సెక్టర్లో. నేను నా కోసం, నా ఫ్యామిలీ కోసం నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో వాళ్ళది. సరే, ఇందులో చూడండి స్పీడ్. ఆగి ఆగి ఆలోచించి చేయడం మనకి మేలు చేస్తుందంట. ఆగి ఆగి ప్రెజెంటేషన్ చేస్తున్నారు, కొంచెం ఆగి దాన్ని అంటే ఆలోచన లోపల ఆలోచిస్తూ చేయండి అని అర్థం. ఆగడం అంటే ఆలోచిస్తూ. అది బాగా ఉత్సాహాన్ని ఇచ్చేది, పొగుడుతున్నారు బాగా. గ్రేట్ మేడం, గ్రేట్ సార్ అని అంటున్నారు. రెస్పాన్స్ ఆగి కొంచెం దా- సార్ది టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఒకటే ఉంటుంది. ఓకే. స్టిల్నెస్ అండ్ స్ట్రెస్ ఈరోజు టాపిక్. అవగాహన మొత్తమే మనకు ఆదాయాన్ని ఇస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే ఒత్తిడి, నిశ్చలత, స్టిల్నెస్ అండ్ స్ట్రెస్ అనే దానికి ఈరోజు మన టైటిల్. ఒత్తిడి, నిశ్చలత. నిశ్చలంగా ఉన్నప్పుడు ఎండకుండా ఎలా ఉంటాం, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తాం, దాని గురించే ఈరోజు టాపిక్ జరుగుతుంది మొత్తం. అది అంటే దీనికి ఏం కావాల్సిందంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అవగాహన మాత్రమే మనల్ని అన్నిటి నుంచి బయట తీసుకొస్తుంది. మరి అవగాహన పెరగాలంటే అధ్యయనం చేయాలి. అధ్యయనం. ఈ అధ్యయనం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలని చెప్పారంటే, నేను నేర్చుకుంటున్నాను అన్న భావనలో ఉన్నప్పుడు మనం సరిగా అక్కడ సమయాన్ని కేటాయించగలుగుతాం. దాని తగ్గట్టుగా మనం రెడీ అయి ఉంటాం. అధ్యయనంలో కూడా ఏ విధంగా అధ్యయనం చేయాలని చెప్పడం ఏంటంటే, ఏం చెప్పారు సార్ అంటే మనకు, అంటే నేను వింటున్నప్పుడు ఎలా వింటున్నాను, ఓకే, రియాక్ట్ అవుతున్నప్పుడు ఎలా అవుతున్నాం. సార్ వెల్కమ్ సార్. ఈరోజు ఎందుకో నెట్ ఉంది. సరే, మీరు మధ్య మధ్యలో డిస్కస్ చేస్తూ ఉండండి, ఇది కూడా మంచిదే. చూడండి, ఆగి ఆగి అంటే ఆలోచించి ఆలోచించి అని అర్థం. ఉమ్. ఇప్పుడు ఈ నెట్ స్ట్రెస్ డిస్టర్బ్ చేస్తుంటది అనుకుందాం. డిస్టర్బ్ అవ్వని స్థితిలో ఉండాలి, దాన్ని స్టిల్నెస్ అంటారు. డిస్టర్బ్ అవ్వని స్థితిలో ఉండడం స్టిల్నెస్. ఓకే. సో ఈ డిస్టర్బ్ అవుతుంది అంటే ప్రతిస్పందన దగ్గర ఆలోచించి ఆలోచించి చేయాలి. ఎక్కడో 20% మిస్ అయిపోతుంది, అంత ప్రాక్టీస్ ఎమ్మటే అవ్వదు. ఫస్ట్ 20% గెలుస్తాము, ప్రయత్నించగా ప్రయత్నించగా 80%కి వచ్చి ఆగుతాం. ఉమ్. ఎంతైనా 20% అయితే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, కానీ 80% గెలుస్తాం. 10%, 20% గెలిచినా చాలు. ఉమ్. అలాంటిది 80% గెలుస్తామంటే మాటలు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. 80% గెలిచామంటే మొత్తం కమ్యూనికేషన్ స్కిల్లోనే ఉంటుంది. ఓకే. ఆలోచించి ఆలోచించి దానికి రెస్పాన్స్ అవ్వడం, ఇది చేయడం. అంటే మనల్ని మనం రెగ్యులర్గా జరిగే వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నోరు ఎప్పుడు కూడా తింటూ ఉండడం దానికి ఇష్టం. ఆ, అంతే, అది తింటూ ఉంటాం మనం. కానీ మన కల్చర్లో ఆపడం అనేది పెట్టారు, దాన్ని ఏమంటాం? ఉపవాసం అంటాం. ఉమ్. లేకపోతే దాన్ని ఆపడం అంటూ ఉండదు, ఒకటి పెట్టారు ఉపవాసం అనంటే ఆపాలి. ఉమ్. అప్పుడు ఏం చేస్తాము? ఆగి ఆగి తింటాం, అది మేలు చేస్తుందని అర్థం. దీనికి మాట్లాడడం, ఇంకా కళ్ళు తెరిచిందంటే మాట్లాడుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది, దానికి అది ఇష్టం. తినడం ఎంత ఇష్టమో మాట్లాడడం అంత ఇష్టం. కాబట్టి దానికి మౌనం అని బ్రేక్ పెట్టింది.
చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. చేసుకోవాలి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే. ఒక గంట ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ ఈవినింగ్ నేను ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చి ఉన్న తర్వాత ఒక 7కి అట్లా కాల్ చేస్తే ఇంకా ఆయన ఆ టైం నుంచి మౌనంలో ఉంటాడు, మాట్లాడు. అంతే. ఇంక అప్పుడు అంత వాట్సాప్ చాటింగ్లు అవన్నీ లేవు. అంతే. వాళ్ళ మేడం చేసి మౌనం స్టార్ట్ అయింది సార్ అంటాడు. ఇంకా కథ. ఇక ఆయన పట్టుకోవాలంటే ఇక ఆయన మౌనం వీడిన తర్వాత రావాలి. యాక్చువల్లీ లేడీస్ చేస్తారని విన్నాను, కానీ మహానుభావుడు జ్ఞానోదయం అయింది కాబట్టి ఆయనే చేశాడు. ఓకే. ఇది ఇది బలాన్ని చేకూరుస్తుంది, మనసుకి బలాన్ని ఇస్తుంది. ఉపవాసం ఎంత బలమో మనసుకి మౌనం కూడా. ఉమ్, ఇట్లా గొప్ప ఎంతో ఉన్నారు. ఉన్నారు. మధ్యాహ్నం మీకు ఇంటి పని అయిపోయేంత వరకు మౌనం ఉండాలి. ఇలా పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు స్ట్రెస్ కంట్రోల్ అనేది స్టిల్నెస్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలో తెలుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు బట్టలు ఉతకడము, అంట్లు అన్నీ అయిపోయేంత వరకు మౌనం ఉంటుంది. ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడితే పేపర్ మీద రాసి చూపించాలి. అంతే. అట్లా చేయాలి సైగల్ తోటి. అయితే మూడోది, ఇతను ఏమంటాడంటే సైకాలజిస్ట్, మనసును కూడా ఆపేటువంటి ప్రయత్నం చేయాలి అని. దాన్ని అభావ స్థితి అంటారంట. అభావ స్థితి. లోపల ఎటువంటి భావాలు రన్ అవ్వవు. దాన్ని మాత్రం ఆ, ఎవరేం పెట్టలేదు, ఇక మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే లోపల ఏమి లేకుండా ఎండబెట్టడం. అది నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది, ఒక పడుకున్నప్పుడే అవుతుంది అది. ఉమ్, అట్లా. సో దాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తుండాలి, ఆ స్టిల్నెస్ ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడప్పుడు కుర్చీలో అట్లా చెదులు కట్టుకొని కూర్చొని అసలు ఏమి ఆలోచించొద్దు అనమాట. బెల్లం కొట్టిన రాయి అని ఉంటుంది. బెల్లం కొట్టిన రాయి విన్నారా ఎప్పుడైనా? ఏంద్ర బెల్లం కొట్టిన రాయి అన్నది. అట్లా అట్లా నిశ్చలంగా ఉండాలి అంతే. ఉమ్. ఆ చెట్టును, ఆ గోడను, ఆ ఫ్యాన్ చూస్తే ఇంక అట్లే ఉండాలి, ఇంకేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇంకేం లేదు. సైకాలజిస్ట్ చేయిస్తారు. ఒక క్యాండిల్ పెట్టి దాన్నే చూడు, ఇంకేం మాట్లాడకు అని ప్రాక్టీస్ చేయిస్తారు. అట్లా నిశ్చలత్వాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. సో ఇదంతా దేనికి అని అంటే, ఆగి ఆగి ఆలోచిస్తూ ప్రొడక్టివ్గా ఉండడానికి. ప్రో యాక్టివ్నెస్ అంటారు దీన్ని. ప్రో యాక్టివ్నెస్, ప్రొడక్టివ్గా ఉంటారు. అట్లా. ఇది అవసరం అంటే చాలా చాలా కొత్త దాన్ని సాధించడానికి అవసరము. పాత దాన్ని అయితే అవసరం లేదు, చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. పాత పుస్తకాన్ని చదివి చెప్పడమే సార్ జీతం ఇచ్చేస్తారంటే పెద్దగా అవసరం లేదు. పాత పుస్తకం చదివి చెబితే జీతం ఇస్తారు, అయిపోతుంది. లేదు, కొత్త కొత్త విషయాలు చెప్పాలి అని అంటే నాకు కావాలి. కొత్త కొత్త సినిమా తీయాలి, కొత్త కథను రాయాలి, కొత్త హీరోలని, పాత్రల్ని డైరెక్ట్ చేయాలి అంటే కొత్తదనం అవసరం ఉన్న వాళ్ళకి స్ట్రెస్లోకి వెళ్లకుండా ఉండాలి. మనం ఇంకో ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. మనము ఎవరితోనైనా మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది ఒక పని చేసేటప్పుడు. ఆ స్ట్రెస్ని తీసేటట్లుగా మాట్లాడాలి. అది మెయిన్ మనం నేర్చుకోవాల్సింది. స్ట్రెస్. నేను పిల్లలకి స్కూల్కి వెళ్ళడం స్ట్రెస్ అయితే అసలు స్కూలే బంద్ చేయించేవాడిని. అస్సలకి. చాలా రోజులు అట్లా నాతోటి ఇంట్లో ఉండిపోతారు. ఉమ్. ఈ మధ్యనే చిన్నమ్మాయి వెళ్తాను అని చెప్పేది. మొన్న వాళ్ళ అత్తకి చెప్తుంది, ఇప్పుడు డాడీ ఉండమంటే ఉన్నాను కానీ ఇప్పుడు వెళ్తున్నాను అని. అంటే ఇప్పుడు స్ట్రెస్ లేదనమాట, పరిగెత్తుతుంది స్కూల్కి. ఇప్పుడు స్ట్రెస్ లేదు. నేను ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సతీష్ సార్ అని అతనితోటి మాట్లాడినప్పుడు, యూత్ అతను చక్కటి లక్ష్యంతో పెట్టాడు స్కూలు. అతనితో మాట్లాడినప్పుడు నేను నాకు అసలుకి మార్కులు వద్దు, ఏది వద్దు.
స్కూల్ అంటే వాళ్ళు పరిగెత్తుకుని రావాలి. వాళ్ళకి స్ట్రెస్ ఉంటే మాత్రం నేనైతే స్కూల్కి పంపను. నా దగ్గరే ఉంచుకొని 4 ముక్కలు నేర్పుకుంటా అని చెప్పాను. దానికి మీరు ఓకే అంటే మీ స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పాను. అంతే. ఉమ్. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఉమ్. ఆ సబ్జెక్ట్ దగ్గర. అది కదా. స్ట్రెస్ తోటి, భయంతో అసలు ఆ జీవితమే వ్యర్థం, వేస్ట్, ఏం కాదు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ చేసి ఏం చేయాలని అడుగుతున్నారు బోల్డ్ ఎంతమంది. ఎందుకు అట్లాంటి చదువులు? ఏం అవసరం? స్ట్రెస్తో కూడినటువంటిది. స్ట్రెస్ తీసేసి చేయాలి ఏదైనా. ఇండస్ వివో చేసేది కూడా, ఇండస్ వివో వచ్చిందే స్ట్రెస్ తీసేయడానికి. లిక్విడ్ క్యాష్ చేతిలో లేదు, ఖాళీ సమయంలో నేను ఏం చేయాలి అన్న దానికి సొల్యూషన్ అది. నలుగురితోటి ఆ, ఒక మంచి ఫ్యామిలీ, వివో ఫ్యామిలీ దొరుకుతుంది. నలుగురికి పాఠాలు చెప్పుకోవచ్చు, గైడ్ చేయొచ్చు, వాళ్ళకి ఆరోగ్యం గురించి చెప్పొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని వచ్చింది వివో. ఉమ్. దాన్ని వదిలేసి స్ట్రెస్కి కారణం మళ్ళీ మనసు ఎతుకుతుంది, స్ట్రెస్నే వెతుకుతుంది. కాబట్టి అది చూసుకోవాలి. అభావ స్థితిలో ఉండడం నేర్చుకోవాలి. బ్రెత్ కౌంటింగ్ ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆర్బీసీ. ఆర్బీసీ అంటే ఏంటి? ఆర్బీసీ అంటే రిలాక్స్ బ్రెత్ కౌంటింగ్. రిలాక్స్ బ్రెత్ కౌంటింగ్. అప్పుడు ఏమవుతుందో ఒక్కసారి చెప్పి ఈ పాయింట్స్ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. మన గురించి మనం తెలుసుకునే సబ్జెక్ట్ ఇది. నాకు చాలా చాలా డిగ్రీ తర్వాత నుంచి ఈ బుక్స్ ఎక్కువ, సైకాలజీ బుక్స్ ఎక్కువ చదివాను. నాకు దొరికిన మెంటర్ కూడా ఎప్పుడు సైకాలజీ గురించే. అదేం సార్ ప్రొడక్ట్ గురించి దాని గురించి ఎక్కువ చెప్పరు అంటే, అసలు ప్రొడక్ట్ కంపెనీకి సంబంధించి అది మనం చెప్పాల్సిన పని లేదు, అది వెళ్ళిపోతుంది అంతే. కానీ ఎప్పటికైనా సబ్జెక్టు ఒక పర్సన్ కమ్యూనికేషన్ స్కిల్, రిలేషన్షిప్ స్కిల్స్, లీడర్షిప్, టీమ్ మేనేజ్మెంట్, ఇదే కాస్ట్లీ సబ్జెక్ట్ అని ఇప్పుడు మోటివేషన్ వాళ్ళకి తక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, అది తీసే సబ్జెక్ట్ కావాలి అని అనేవాడు. చూడండి, ఇది బాడీ కాన్షియస్ అంటాం. బాడీ కాన్షియస్. ఆకలి అయినప్పుడు ఈ బాడీ కాన్షియస్కి వస్తాం. నిద్ర అయినప్పుడు వెంబటే ఇక్కడికి వచ్చేస్తాం, బాడీ కాన్షియస్. ఓకే. ఈ చేయిలో ఇక్కడ చీమ కుట్టింది, వెంబటే ఇక్కడికి వచ్చేస్తాం. మనసు బాధ అయింది, మనసు దగ్గరకు వచ్చేస్తాం. కాన్షియస్ లెవెల్స్ అన్నమాట అది. టచ్ చేయకండి స్క్రీన్ని. తర్వాత ఎమోషనల్ కాన్షియస్. ఈ మూడు కలిసి ఎమోషనల్ కాన్షియస్. దీన్ని మనసు అని పెట్టుకుంటే మంచిది. అంటే ఆ, ఏ ఆ, ఆలోచనలు, మూలమైనటువంటి ఆలోచనలు, ఇది ఎమోషనల్ని జరగాలంటే ఇక్కడ ఏదో డిస్కషన్ జరగాలి మనసులో. మనసులో ఏదో ఇష్టం ఉండాలి, ఏదో డిస్కషన్ జరగాలి. ఆ మనసు జరిగే డిస్కషన్ బట్టి ఈ ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆగి ఆగి అనేది ఎక్కడ? ఇక్కడే కదా. ఈ మనసు దగ్గరనే ఆగి ఆగి అనేది, ఆగి ఆగి చేయాలి అనేది ఇక్కడే. ఎందుకంటే ఈ మనసులో జరిగేటువంటి చర్చలను బట్టే, మననాన్ని బట్టే ఎమోషనల్ రిలీజ్ అవుతూ ఉంటుంది, బాడీ ఆ వర్క్ చేస్తూ ఉంటుంది.
ఓకేనా? ఇది అయితే మనము ఏ కాన్షియస్కి వెళ్ళాలి అని అంటే లోపల ఇంకొక హార్ట్ కాన్షియస్ అని ఉంటుంది. హార్ట్, దీన్ని బుద్ధి అంటాం. బుద్ధి. బుద్ధి ఎంత బాగుంటే హార్ట్ అంత బాగా పనిచేస్తుంది. బుద్ధి అని అంటే ఇక్కడ మీకు మంచి మనసు, మంచి మనసు. మనసు ఎప్పుడు మంచిగా ఉంటే ఏ కాన్షియస్కి వెళ్తాం? బుద్ధి కాన్షియస్కి వెళ్తాం. ఉమ్. ఇది చాలా సూక్ష్మమైనది అనమాట. మనం బ్రెత్ కౌంటింగ్ చేసేటప్పుడు ఈ లెవెల్కి వెళ్తాం. అంటే ఏకాగ్రత కదా, బుద్ధికి సంబంధించింది, ఏకాగ్రతకి సంబంధించి ఈ అంత సూక్ష్మంగా తయారవుతాం. ఈ కాన్షియస్ లెవెల్కి వెళ్తాం. అప్పటిదాకా మనము ఏ కాన్షియస్లో ఉంటాము? ఈ కాన్షియస్లో ఉంటాం. మూడు. ఈ మూడు ఏంటంటే ఒక స్ట్రెస్ తోటి ఎప్పుడూ ఉంటాయన్నమాట. అనారోగ్యంతో, ఓకే, ఎమోషనల్గా ఉంటుంటాయి. ఎర్లీ మార్నింగ్ ఒక్కసారి ఈ మూడు ప్రశాంతంగా ఉంటాయి అంతే. నిద్దట్లోనే ప్రశాంతంగా ఉంటాయి. మిగతా అప్పుడు మొత్తం కూడా ఇవి స్ట్రెస్ తోటే ఉంటాయి. మన కాన్షియస్ ఎప్పుడైతే ఇక్కడ ఉంటుందో, ఈ హార్ట్ లెవెల్లో ఉంటుందో అప్పుడు స్టిల్నెస్ అనేది మెయింటైన్ అవుతుంది. స్టిల్నెస్ అనేది, ఓకే. సో దీనికి ఉపయోగపడేవి, ఈ స్టిల్నెస్లోకి మనం ఉపయోగపడేవి మంచి అలవాట్లు. చెప్పానుగా ఇక్కడ మంచి మనసు, మంచి అలవాట్లు ఈ కాన్షియస్లోకి తీసుకెళ్తాయి. అందుకే చూడండి, మన కల్చర్లో, ఎవరి కల్చర్ వాళ్ళది, కల్చర్లో మంచి అలవాట్లను పండగలప్పుడు ఏం చేస్తారు? కంట్రోల్ చేసుకునేవి. మన మిత్రులకి ఈరోజు స్టార్ట్ అవుతుంది, ఏముంటుంది? తన్ని తాను కంట్రోల్ చేసుకోవడం అనేది ఉంటుంది. అవునా? ఉమ్మి కూడా మింగరు. ఎంత అలర్ట్గా ఉండాలి? ఆగి ఆగి ఉంటారు కదా, అంతేనా? ఎంత ఆగి ఉంటారు అంటే ఎంత ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, అది అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఏ కాన్షియస్కి వెళ్తారు? సీనియర్లు చెప్పండి, ఏ కాన్షియస్కి వెళ్తారు? బుద్ధి కాన్షియస్. హార్ట్ కాన్షియస్కి వెళ్తారు. అందుకే వీరబ్రహ్మం గారు ఒక దగ్గర అంటారు, కేవలం పుస్తకములు చదివితే పూర్ణత్వం అవ్వదు, హృదయ సంపుటములు చదువవలయు అంటాడు. అర్థమైందా? అక్కడ అప్పుడు ఏమవుతుంది? ఏం శుద్ధమవుతాయి? ఇదిగో ఈ మూడు, శుద్ధమవుతాయి. ఇది అసలు మనిషిని ఎప్పుడు స్ట్రెస్లోకి, మనకు చికాకు విసుగుందంటే మన కాన్షియస్ ఈ మూడిట్లోనే ఉంటుంది. మన కాన్షియస్నెస్. అందుకని మరి ఈ సూక్ష్మంగా వెళ్ళేటువంటి మరి ఏదైనా ప్రయత్నం చేస్తున్నామా ఈ కాన్షియస్ని దాటడానికి అని అంటే అవే మరి అదే చేయాలి. మరి ఈ నాలుగిటిని కూడా ఎలైన్ చేసేటువంటి ఉండాలన్నమాట. ఈ నాలుగిటిని ఎలైన్ చేయాలి. మనం ఎప్పుడైతే బ్రెత్ కౌంటింగ్ చేస్తామో ఈ నాలుగిటిని కూడా అలైన్మెంట్ అయిపోతుంది ఈ మూలం దగ్గరికి.
ఎమోషనల్ అన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇగో ఈ బాడీ కాన్షియస్కి వెళ్తాం. ఓకే, మనసు లెవెల్లో ఇక్కడ ఉంటాం. ఇది ఏకాగ్రత పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్తాం? పని మీద ఏకాగ్రత పెడితే ఇక్కడికి వెళ్తాం. నలుగురి గురించి మన గురించి మంచిగా ఆలోచించినప్పుడు ఇగో ఇక్కడికి వెళ్తాం. ఇక్కడి నుంచి ఆలోచిస్తాం అనమాట. ఆలోచించడం ఎక్కడి నుంచి ఆలోచిస్తాం? ఇక్కడి నుంచి ఆలోచిస్తాం. ఓన్లీ ఖానా పీనా సోనా అంటే ఇక్కడి నుంచి ఆలోచించినట్టు. ఇక్కడి నుంచి నీ బాడీనే ఇంకా వాడు అదొక్కటే చూసుకుంటాడు ఇంకా అట్లా. ఓకే, సో స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే మనం స్ట్రెస్ నుంచి జయించాలి అంటే అనుకుంటారు అందరూ కూడా, కానీ ఎవరు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేయగలుగుతారు, ప్రాక్టీస్ చేసి. అందుకనే మళ్ళీ స్టిల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టిల్నెస్ అంటే ఆగి ఆలోచిస్తూ అని చేసుకోవడం. ఇది బై ప్రాక్టీస్ మీద వస్తుంది. అందుకనే ఎప్పటికప్పుడు చెక్ చేయడము చేసుకోవడం ఇంపార్టెంట్. చెక్ చేయడము చేసుకోవడం ఇంపార్టెంట్. ఇది ఇంకా మనము ఎంతగా ముందుకు వెళ్తుంటే మనకి ఇంకా అంత డెప్త్ సబ్జెక్ట్ అర్థమవుతూ ఉంటుంది. నేను 5 సంవత్సరాల క్రితం నాకు ఒకలాగా అర్థమవుతుంది, ఒకే రేంజ్ వరకు అర్థమవుతుంది. అనుభవం పెరిగే కొద్దీ జీవిత అనుభవాలు ఇంకా మనకి డెప్త్గా అర్థమవుతుంటుంది. ఉమ్. అక్షరాలు అయ్యే ఉంటాయి, ఆలే ఉంటాయి, కానీ చదివే చదివే పెద్దగా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా క్లారిటీ నుంచి మాట్లాడాలి. కవర్ చేస్తూ మాట్లాడొద్దు, క్లారిటీ నుంచి మాట్లాడాలి. నాకు తెలియదు అంటే ఏమనుకుంటారు అని మాట్లాడకూడదు, క్లారిటీ నుంచి మాట్లాడాలి. ఓకే, దీని మీద నాకు కొంచెం అవగాహన లేదు అని చెప్పాలి. ఓ ఇది కూడా లేదంటే అది కూడా లేదు, తెలుసుకొని మాట్లాడతాను. ఉమ్. తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి, తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి దాన్ని మనం చేసుకోవాలి. సో క్లారిటీ నుంచి మాట్లాడాలి. ఉమ్. అయ్యో ఇది కూడా తెలియకపోతే ఏమనుకుంటారు, అది కూడా తెలియకపోతే ఏమీ అనుకోరు, ఎవరేమనుకోరు. ఈ అనుకునే వాళ్ళని పక్కన పెట్టాలి. అనుకునేవాడు ఏదైనా అనుకుంటాడు. మంచి అనుకునే వాళ్ళతోటే మాట్లాడాలి. ఏదైనా సరే సింపుల్ సింపుల్ విషయాలు అని ఏమి ఉండవు. చాలా సింపుల్ విషయాలే మనకు తెలియదు, చాలా సింపుల్ విషయాలు. ఉమ్. ప్రాణం ఎక్కడ మొదలైందో తెలుసా? ప్రాణం ఎట్లుంటుందో తెలుసా? సింపుల్ విషయం కదా అది. ఉమ్. అట్లా తెలియదుగా మరి. కాబట్టి అది ప్రెస్టేజ్కి పోవద్దు ఎప్పుడు కూడా. ఉమ్. ఏం కాదు, ఏదైనా సరే సంపాదించడానికంటే మించినది ఏం లేదు. దాని మీద ఫోకస్ పెడితే సరిపోద్ది, మిగతా అన్ని పక్కన పెట్టాలి. సంపాదించడానికి సంబంధించిన పని నా చేతిలో ఏముందో అది మంచిగా చేయడమే మన యొక్క కర్తవ్యం, ధర్మం. మెకానిక్ మించిన జ్ఞానవంతుడు ఉన్నాడా? బండి ఆగితే అర్థమవుతుంది. ఉమ్. బండి ఆగితే అర్థమవుతుంది. ఎందుకని ఒక కథ కూడా రాశారు ఒకరు. ఉమ్. అది చదివావా ఇది చదివావా అని అంటుంటాడంట పడవెక్కి. ఎవరి దగ్గర గప్పాలు కొట్టకూడదో ఆయన దగ్గర కొడతాడు కూర్చొని. నువ్వు ఇది కూడా చదవకపోతే నీ జీవితం వేస్ట్ అంటాడంట, అది కూడా చదవకపోతే వేస్ట్ అంటాడంట. అప్పుడు నీకు ఈత వచ్చేసామా అని అడుగుతాడంట. ఎందుకు రాదు అని అంటాడు. ఉమ్. అసలైన చదువు ఇప్పుడు ఇది చదవాలి, మనం పోయే పడవకి చిల్లు పడ్డది, నీకు ఆల్ ది బెస్ట్ అని చెప్పి దొక్కుతాడంట. సరిపోయింది. ఉమ్. సో ఈత రావడం కూడా ఒక విద్యనే, మరి అది కూడా తెలియదుగా. ఉమ్. మెకానిక్కి తెలిసిన మనకు కూడా తెలియదు. కాబట్టి మనకి ఏది అవసరమో అది మనకు తెలుసా లేదా అనేది ఇంపార్టెంట్. అందుకే దేవుడు గూగుల్ని కనిపెట్టి ఇచ్చిండు, ఏమైనా తెలియకపోతే కొట్టి చూసుకోవాలి. ఇట్లా ప్రెస్టేజ్కి పోతురని. కాబట్టి అన్ని
ఒక జన్మలో తెలుసుకునేవి కావు. సంపాదించడానికి ఏం అవసరమో అది తెలుసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ఆ పనిని బాగా చేస్తే సరిపోతుంది. ఇలాగా మరి నీకు ఎన్టీపీసీ తెలుసా అని అడగండి ఏమన్నా అంటే. మరి నాకు తెలుసు, ఎన్టీపీసీ ద్వారా నేను ₹1,00,00,000 సంపాదిస్తా. నీకు తెలుసా మరి? తెలియదుగా. అది ఇంకోటి క్లారిటీ నుంచి మాట్లాడాలి. ఆ తర్వాతది ఇంటర్ఫియరెన్స్ ఉండొద్దు. జోక్యం చేసుకోవద్దు. జోక్యం చేసుకోవద్దు. నచ్చిన వాళ్ళు కానీ నచ్చని వాళ్ళు కానీ ఆరాలు తీయొద్దు. ఆరా పవర్ పెంచుకోవాలి కానీ ఆరాలు తీయొద్దు. ఆరాలు తీస్తే ఆరా పవర్ తగ్గుతుంది. ఉమ్. ఏంటంటే ఎవరైనా ఒక్కరు పరిచయం అయ్యారనుకోండి, షేక్ హ్యాండ్ ఇచ్చారంటే ఈ షేక్ హ్యాండ్ ఇచ్చిన చెయ్యి ఎవరిది? ఉమ్, ఏంటోళ్ళది? ఆయన ఎవరు? ఆయన ఇంటి ఆయన ఎవరు? వాళ్ళెవరు? వాళ్ళెవరు? వాళ్ళు మొత్తం చిట్టా వంశ చరిత్ర వచ్చి వాళ్ళ దగ్గరికి రావాలన్నమాట. ఇది ఆరాధిస్తూ ఉంటారు. ఉమ్. ఇది ఫస్ట్ వదిలిపెట్టాలి. జోక్యం చేసుకోవడం. ఇంకా 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 ఎప్పుడైనా మనిషిని చూసినప్పుడు శక్తి, జ్ఞానం ఈ రెండు చూడాలి. శక్తి, జ్ఞానం. ఆలోచన శక్తి ఎంత ఉంది, ఆలోచనకి జ్ఞానం ఎంత ఉంది, ఇది మనకి ఎంత ఉపయోగపడుతుంది, అంతే. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి వాళ్ళేంటి వాళ్ళకేమైంది పాప తెలుసుకోవడానికి కొన్ని దానికి పీవీ ఇస్తారంటే అట్లే చేసేవాళ్ళం. కేస్ స్టడీ. ఇవంతా కూడా ఏమవుతుంది అంటే మీరు పార్ట్నర్స్ దగ్గర చర్చించేటప్పుడు మీ మీద గౌరవాన్ని తగ్గిస్తుంది. అవతలైన వెంటనే అండర్స్టాండింగ్ చేసుకుంటూనే ఉంటాడు. నాతోటి మాట్లాడే వ్యక్తి ఎంత శక్తివంతంగా జ్ఞానవంతంగా మాట్లాడుతున్నాడు అనేది. ఎవరిని ఫాలో అవ్వాలో వాళ్ళకి తెలిసిపోతుంది. దీన్ని వాళ్ళు ఇదండి, వాళ్ళు అదండి, ఇదండి, వాళ్ళు కథ. ఉమ్. ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా ఇదే గొడవ, ఎక్కడికి వెళ్ళినా ఇదే గొడవ. మన దగ్గర అస్సలు కుదరదు. ఇది సొంత ఒక బిజినెస్ ని, వ్యాపార సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేసినట్టు. ఓకే. ఆ టెరిటరీని మనం కూలదోసుకోవద్దు. ప్లస్ మన ఆలోచనల్లో వచ్చే ఆలోచనకు కూడా సాగదీయద్దు. ఏదైనా ఒక విషయం వచ్చింది అని అంటే ఆ వచ్చింది అయిపోయింది, దాని అవసరం ఉంటేనే విశ్లేషించాలి. లోపల విశ్లేషణలు కూడా చేయొద్దు. బయట వ్యక్తుల గురించి విశ్లేషణలు ఆరాలు అవసరం లేదు. మన లోపల వచ్చేటువంటి వాటిని విశ్లేషించుకుంటూ వెళ్ళకూడదు. అప్పుడు ఏమవుతుంది? మీరు ఆలోచనలు పట్టుకోవాలంటే మాత్రం ఓ చిన్న ఎక్సర్సైజ్ పెట్టుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ బ్రెత్ ఎక్సర్సైజ్ చేపిస్తున్నాం కదా. కూర్చున్నప్పుడు లోపలికి బాడీ తీసుకుంటుంటది. స్పాంజ్ లాగా గాలిని తీసుకుంటుంటది. ఆ గాలి తీసుకోవడం వల్ల శరీరం కదులుతూ ఉంటుంది. ముందుకి లోపలికి, ముందుకి లోపలికి. తీసుకున్నప్పుడు ముందుకు కదలాలి. వదిలేసినప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇది వెళ్తుందా లేదా రైట్‌గా చూసుకుంటూ ఉండాలి. కౌంట్ చేసుకోవాలి. కనీసం ఒక 40 సార్లన్నా మనసు పక్కకు పోకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో పోతూ ఉంటుంది. ప్రాక్టీస్ చేయగా తక్కువగా పోతుంది. పోవడం ఖచ్చితంగా పోతది మనసు పక్కకి. సో, పక్కకు పోతుందంటే అనిశ్చలత. దాని మీదనే ఉంది ఫోకస్‌గా అంటే నిశ్చలత, ఏకాగ్రత ఉన్నట్టు. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనసు ఎంత ఆరాధిస్తుంటదో మనకు అర్థమవుతది. అద్దంలాగా ఈ ఎక్సర్సైజ్ వల్ల. ఓకే. ఒక 10 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు 10 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు మన బలం ఎంతుందో తెలిసినట్టు, ఈ ఆలోచనల్ని కంట్రోల్ చేయలేకపోయినప్పుడు, ఈ విశ్లేషణలు ఎక్కువగా చేస్తూ ఉన్నప్పుడు మన బుద్ధి బలం మనకు తెలుస్తది. అక్కడ కండబలం తెలిసినట్టు జిమ్‌లో, బాడీ జిమ్‌లో ఇది మైండ్ జిమ్ అన్నమాట. నా మాట మొత్తం అర్థమైందా? ఆ సైకాలజిస్ట్ ఏం చెప్పాడంటే ఆలోచనల్ని దీర్ఘం చేయొద్దు అని అంటాడు.
అంటే లాగొద్దు, దాన్ని అలాగే కొనసాగిస్తూ దానికి ఇష్టం మనసుకి అవసరమైనవే, అవసరమైనవి. ఇంకా ప్రజెంటేషన్ ఎట్లా చేస్తే బాగుంటది, ఇది ఉమ్, ఇలాంటి విషయాలు మాట్లాడు. మనీ వచ్చేది విశ్లేషించుకోవాలి, లేని విశ్లేషించొద్దు, దీర్ఘం తీయద్దు, ఇంటర్ఫియర్ కావద్దు, అంతే. దీన్ని స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ అంటారు. స్ట్రీమ్ ఆఫ్ థాట్స్, స్ట్రీమ్ ఆఫ్ థాట్స్. ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్లేజరు, ఇప్పుడు నేను వేసుకోగానే గుర్తొస్తుంది. అప్పుడు కొన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను, అక్కడికి వెళ్తుంది. వాళ్ళిద్దరితో వెళ్ళినప్పుడు అక్కడ మేము సుగంధి వాటర్ తాగాము, సుగంధి గుర్తొస్తుంది. ఓకే, సుగంధి అని అంటే ఇక్కడ అమ్మేట ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుర్తొస్తాడు అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తుంటది, ఆయన గుర్తొస్తాడు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ సర్కిల్ గుర్తొస్తుంది. ఉమ్. ఇలాగా స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ అన్నమాట, జంప్ 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 అవుతుంటుంటది. ఆ మైండ్ జంప్ దొరుకుతుంది అన్నమాట ఆ కోతి. ఏది గుర్తొస్తే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? మీరు ఏదైనా తీసుకోండి, ఉన్నట్టుండి ఒకటి గుర్తు చేస్తుంది, అందులోకి వెళ్తుంది. ఆ కొమ్మ మించి ఇంకో కొమ్మకి, ఆ కొమ్మ మించి ఇంకో కొమ్మకి వెళ్తూనే ఉంటుంది అది. ఇట్లా జీవితం మొత్తం కాన్షియస్ గా లేకుండా జరుగుతూ ఉంటది. ఇది మీకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు సెకండ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా ఉన్న లైఫే ఈడుస్తా ఉంటాం అనమాట, ఇసురోమంటూ. అక్కడి నుంచి అసలు ఏంది స్టార్ట్ అయ్యింది. అందుకే సార్ బోగ సార్. వండర్ఫుల్ కదా, చాలా మంచి విషయాలు మనకు ఉన్నాయి. ఇక్కడ హృదయంతో ఆలోచించడం, హృదయంతో మాట్లాడడం, హృదయంతో చేయడం, ఇది మనం అలవాటు చేసుకుంటే నిశ్చలత అనేది పెరుగుతుంది, స్ట్రెస్ నుంచి బయటకు వస్తాం. దానికి ఒకటే ఒక ఉపాయం ఏం చెప్పారు సార్ అంటే బ్రెత్ వర్క్. ఒక దాని మీద మనం ఫోకస్ చేయడం వల్ల ఈ అనిశ్చితి ఏదైతే ఉందో అవన్నీ పోతుంది. ఇంకా చివరి మాట స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ అని, జంపింగ్ జంపింగ్, ఏది గుర్తుకొస్తే దానిపైకి వెళ్ళకుండా, ఏది అంటే వివిధ రకాలుగా పలు విధాలుగా వెళ్ళకుండా ఒకే దగ్గర ఉండే విధంగా మనకు ప్రాక్టీస్ వస్తుంది. వెల్కమ్. నా మాట ఓకేనా? మంచిగా ఉంది సార్. ఆ, గురించి ఆలోచించాలి మనం. మైండ్ రెస్ట్, మైండ్ రెస్ట్. మైండ్ రెస్ట్ అంటే పడుకోవడం కాదు, పడుకోవడం ఒకటి కాదు, లేచి ఉన్నా కూడా దానికి రెస్ట్ కావాలి. ఆలోచించకుండా ఉండడం, ఎండబెట్టాలి కొంతసేపు. ఇది గుర్తు తెచ్చుకోండి, బెల్లం కొట్టిన రాయి. ఇప్పుడు నేను ఇక్కడ నా ఎదురుగా ఒక చిన్న స్టిక్కర్ అతికించుకున్నారు పిల్లలు, చిన్నది. దాని మీద వాళ్ళది వర్క్ రాసుకున్నారు, నాకు అదే కనబడుతుంది. నేను దాన్నే చూస్తూ ఉండాలి. ఇక దాని గురించి ఎవరు రాశారు, రైటింగ్ ఎట్లుంది, ఏ పెన్తో రాశారు, ఏ కలర్ లో ఉంది, ఇదంతా ఉండొద్దు అసలు. జస్ట్ దాన్ని చూస్తున్నాను అంతే. ఉమ్. దాన్ని స్టిల్నెస్ ప్రాక్టీస్ అంటారు. ఇది అవసరం. శరీరం కదిలితే బలం, మనసు కదలకపోతే బలం. ఉమ్. మీకు తర్వాత ఒక వాయిస్ నెట్ ఉంటే మీకు వినిపిస్తాను, వినండి, బాగుంటుంది. మనసు బుద్ధి చేతిలో ఉండాలి అని అంటాం అని, దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నేను చదువుకోలేదు సారు, మేము పొలం పనులు చేసుకున్నా చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళకన్నా తెలియాలి, వాళ్ళకన్నా చెప్పగలగాలి.
వింటే అర్థమవుతుంది. ఉమ్. ఎప్పుడు తను తను తక్కువ చేసుకోవడం పక్కన పెట్టాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి చదువేం అవసరం లేదు. ఉమ్. ఏజీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సంపాదించడానికి ఏం అవసరం లేదండి. పల్స్ తయారు చేసేటోళ్ళకి చదువు అవసరం, దాని గురించి చెప్పేటోళ్ళకి. ఉమ్. కాకపోతే కొద్దిగా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సీనియర్ ఉంటాడు, చెప్తే సరిపోతుంది. కెప్టెన్ గెలిచినా గెలిచినట్టే. ఉమ్. ఆ టీంలో నీకు ఏ పని వచ్చో అది చేస్తే సరిపోతుంది. సరేనా? మైండ్ రెస్ట్ స్థితి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. మైండ్ రెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. స్థిర చిత్తం వాళ్ళే తొందరగా గెలుస్తారంట. స్థిర చిత్తం. కర్తవ్య నిష్ఠ అని అంటాం. నిష్ఠగా ఉండే అదే మాట మీద అట్లా ఉండడం. కొంత అనుకూలంగా జరగకపోయినా వెంటనే అదే ఫీజు కడితే ఖచ్చితంగా పంపిస్తాం. ఫీజు కట్టింది పుణ్యానికి పో స్కూల్కి అంటాం. అట్లాగా ఇక్కడ ఏమి 2 లక్షలు 3 లక్షలు పెట్టి స్టాక్ తెచ్చుకొని షాపులు పెట్టేది లేదు, ఏం లేదు. కాబట్టి ఆ సీరియస్నెస్ పోతుంది, పోకుండా చూసుకోవాలి. దాన్ని స్థిర చిత్తం. తర్వాత లాస్ట్, నో ఓవర్ ఎక్సైట్మెంట్. ఒకవేళ పాజిటివ్గా జరిగిన నో ఎక్సైట్మెంట్. అంటే మీరు 2 సంవత్సరాల్లోనో 3 సంవత్సరాల్లోనో లేకపోతే ఓ 4 సంవత్సరాల్లో 10 లక్షలు అని అనుకున్నారు. కొంతమంది 1 ఇయర్ అనే పెట్టుకున్నారు, కొంతమంది 2 ఇయర్స్ అని పెట్టుకున్నారు. వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలను టీంని బట్టి అది సాధించేంత వరకు. ఉమ్. మధ్య మధ్యలో ర్యాంక్స్ వస్తుంటాయి. 250 కొడతారు, 500 కొడతారు, 1000 కొడతారు. రూబీ ఆ 10 lakhs అని పెట్టుకున్నప్పుడు ఆ 10 lakhs వరకు నేను స్టూడెంట్నే అని అనుకోవాలి. ఓవర్ ఎక్సైట్మెంట్ అనేది 2 ప్రెజెంటేషన్లు సక్సెస్ అవ్వగానే వెళ్ళకూడదు. 10 lakhs 10 lakhs 10 lakhs అంతే. మీరు ఏది పెట్టుకుంటే అది. నీకు భయం ఉంది అని అంటే విశ్వాసం సన్నగిల్లినట్టు. ఆయన ఏమంటున్నారంటే, నీకు భయం ఉంది అంటే దేని మీదో విశ్వాసం సన్నగిల్లింది. నీ మీద నీక, దైవం మీదన, కంపెనీ మీదన, ప్రొడక్ట్ మీదన, వెల్నెస్ మీదన, డైరెక్ట్ సెల్లింగ్ మీదన, దేని మీద విశ్వాసం తగ్గింది. ఓకే, విశ్వాసం దేని మీదను తగ్గింది. మళ్ళొకసారి, దైవం మీదన, నీ మీదన, కంపెనీ మీదన, వెల్నెస్ మీదన, ప్రొడక్ట్ మీదన, డైరెక్ట్ సెల్లింగ్ మీదన. ఒక సైంటిస్టు ఈ భూమికి అవతలకి వెళ్ళొచ్చు, వేరే ఊరికి వేరే దేశానికి వెళ్ళినట్టు, సముద్రం దాటి వెళ్ళినట్టు, వేరే గ్రహం మీదకి వెళ్ళొచ్చు అని చెబితే న్యూయార్క్ పత్రిక ఎడిషన్ న్యూస్ పేపరు విమర్శిస్తూ రాసిందంట. రష్యా ఆ పని చేసిన తర్వాత అప్పుడు ఆ సైంటిస్ట్కి సారీ చెప్పిందంట. ది న్యూయార్క్ టైమ్స్ అని ఉందా పత్రిక, అది 2 days వెనక చదివాను దాన్ని. ఫస్ట్ సముద్రం దాటి వెళ్ళలేమో అని అనుకున్నారు, తర్వాత వెళ్ళారు, కొత్త ప్రదేశాలను కనిపెట్టుకున్నారు. అలాగే మనము ఈ భూమి నుంచి ఇంకో భూమికి వెళ్ళొచ్చు మనం అని అంటే, ఆయన ఒక జోకరు ప్రొఫెసరు పాఠాల పని చూసుకోకుండా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడని వెక్కిరించి రాసిందంట. ఆయనకి తర్వాత సారీ చెప్పింది. అది. సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా మాట్లాడేవాళ్ళు, 3000 ఎవరు కొంటారు అనేవాళ్ళు అందరూ మారుతారు, మారాల్సిందే. ఈ ఫోన్ మినిమం ఈ కాస్ట్ అంటే కొనట్లే, అవునా? సరే, ఇంకొకటి, డిస్టర్బ్ అవుతున్నారంటే స్కిల్ కోణంలో ఆలోచించట్లేదు. లావణ్య మేడం, ఈ పాయింట్స్ చెప్పండి, నేను ఫోన్కి ఛార్జింగ్ పెడతాను. గుడ్ మార్నింగ్ సార్. వాళ్ళకి డిస్టర్బ్ అవుతున్నారంటే అంటే స్కిల్ కోణంలో ఆలోచించట్లేదు అనే దానికి ఏంటి అంటే, వాళ్ళకి ఏదైనా క్లారిటీ లేకపోతే మాత్రమే డిస్టర్బ్ అవుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి సాధించలేని భయం గానీ ఉండడము, ఇంక వేరే వాళ్ళు సక్సెస్ అవుతుర్రు అనేది వాళ్ళ మనసులో ఉండడము, ఈ యొక్క ప్రొడక్ట్స్ పట్ల క్లారిటీ లేకపోవడము, ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అవ్వచ్చు, వెల్‌నెస్ అవ్వచ్చు,
ఈ యొక్క ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఇది ఫ్యూచర్ అని చెప్పి నమ్మకపోవడము, తన మీద తనకు ముందుగా నమ్మకపోవడము, ఇట్లా వాళ్ళకు బ్యాలెన్సింగ్ లేకపోవడము, ఇవన్నీ కారణాల చేత వాళ్ళు ఆ విధంగా ఉండడం జరుగుతుంది సార్. ముఖ్యంగా మనసును జయించకపోవడం, ఇది ఫ్యూచర్ అని నమ్మకపోవడము, ఆలోచించకపోవడము, ఇది తన అవసరమని గమనించుకోకపోవడము, ఇది సీనియర్ బిజినెస్ అని అనుకోవడము, ఇట్లా అన్ని అనేక రకాల కోణాలు దీంట్లోకి వస్తాయి సార్. ఇది ఒకటి గుడ్. అంతే అంతే ఏమవుతుందంటే సీనియర్ కోణంలో కూడా ఫస్ట్ సీనియర్ జూనియర్ నా అవసరం కొద్దీ నేను ఉపయోగించుకుంటున్నాను అనుకోవాలి. సీనియర్ని నేను ఉపయోగించుకుంటున్నాను, హరిప్రసాద్ అనే సీనియర్ని నేను నా యొక్క వీక్లీ ఇన్కమ్ కోసం ఉపయోగించుకుంటున్నాను, ఇలా అనుకోవాలి. లేకపోతే సీనియరే నన్ను ఉపయోగించుకుంటున్నారు, నేనే సీనియర్కి ఉపయోగపడుతున్నాను అని అనుకుంటాం. అది రాంగ్ అనమాట. ఆ టీచరు, మదరు, ఫాదరు నా యొక్క ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతున్నారు అన్నప్పుడు గౌరవ భావం కలుగుతుంది. లేకపోతే వాళ్ళు నన్ను ఉపయోగించుకుంటున్నారు అని అన్నప్పుడు నాకు స్కిల్ లేదని అర్థం. నేను స్కిల్ కోణంలో ఆలోచించట్లేదు. ఓకే, అది మనకి కాల్ వచ్చింది అని అంటే మనం చాలా సంతోషపడాలి. ఒకవేళ సీనియర్కి నేను ఉపయోగపడేంత స్కిల్ నాకుందా అని మనం ఆలోచించుకోవాలి. ఆల్వేస్ పాజిటివ్, సీనియర్కి నేను ఉపయోగపడేంత స్కిల్ ఉందన్నమాట అని అనుకోవాలి. మరి నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? మరి వర్క్ చేసుకోండి. ₹1,00,00,000 కంప్లీట్ అయ్యేంత వరకు వర్క్ చేసుకోండి. ఇండస్ట్రీ అని నేను ఉపయోగించుకుంటున్నాను అనుకోవాలి. ఇండస్ట్రీ అని నేను ఉపయోగించుకుంటున్నాను, మార్కెట్లోకి వచ్చింది, నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను, డిస్ట్రిబ్యూట్ చేసి ₹1,00,00,000 సంపాదించుకుంటాను అని అనుకోవాలి. లేకపోతే ల్యాప్టాప్ ఎందుకు తీసుకోవాలో తెలియదు, ఎందుకు నేను వర్క్ నేర్చుకోవాలో తెలియదు, ఏమీ అర్థం కాదు, అమాయకంగా ఉంటాం. నాతో వచ్చిన వాళ్ళు అంత డెప్త్గా రీసెర్చ్ చేసుకొని అంత చేసిన వాళ్ళు ఏమి లేరు. అట్లా నాకు తెలుసు, ఫ్యూచర్ ఆయుర్వేద అని తెలుసు, అందులో అడ్వాన్స్డ్ ఆయుర్వేద, జపనీస్ టెక్నాలజీ యాడ్ అయిందంటే నేను జస్ట్ ఏదో న్యూట్రిషన్ సపోర్ట్ కోసం అందరికి ఉపయోగపడుతుందని సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఒక డాక్టర్ లాగా ట్రీట్ కూడా చేస్తుంది అని అంటే చాలా గొప్ప విషయం. అది బాడీని క్లెన్జింగ్ చేయడం అంటే మాటలు కాదు. అసలు ఒక ఐస్లిమ్లో గుండెకు ఉపయోగపడే హెచ్డిఎల్ని పెంచి రాంగ్ది నెగిటివ్ అయినటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుందంటే దానికి ఎన్ని కెమికల్ మందులు వాడాలి? హెచ్డిఎల్ని అసలు ఆ హెచ్డిఎల్ని న్యాచురల్గా పెంచడం అంటే మాటలు కాదు. అది కూడా FB3 ఫ్యాట్ బర్నింగ్ 3 ఫార్ములా, అమెరికా పేటెంటెడ్. అది ఒక న్యాచురల్ ప్రోడక్ట్. కాకపోతే ఇక్కడ సర్టిఫికేట్లు చూస్తూ కొనేవాళ్ళు, సైన్స్ చూస్తూ కొనేవాళ్ళు చాలా తక్కువకు వస్తుందా లేదా చూసే వాళ్ళే ఎక్కువ. చీప్ అని ఆ చీప్ షాంపూలు వాడే ఇదంతా ఏమిటి, అన్ని చీప్లే ఉంటుంది. అన్ని చీప్ అవ్వాలి, షాంపూలు చీప్ అవ్వాలి, సబ్బులు చీప్ అవ్వాలి, చీప్గా ఏమొస్తుందని అంతే మొత్తం జీవితం. ఆఖరికి ఆహారం కూడా చీప్ది తీసుకున్నాం అనుకోండి, అది ప్రాణం మీదకే వస్తుంది. అది 1-2 ప్రోడక్ట్లు ఏమి వాడతాము అని, 1-2 ప్రోడక్ట్లు కాదు, బాడీ సర్వీసింగ్ చేస్తుంది. ఇప్పటి వరకు బాడీని సర్వీసింగ్ చేసేటువంటి ఉత్పత్తులు ఏది లేవు, ఆహారం లేదు. ఇప్పుడు తెల్లారి కాగానే మళ్ళీ ఇడ్లీ, ఈరోజు మాకు ఇడ్లీ క్లెన్జింగ్ చేస్తుందా పెంచుతుందా? గ్లూకోజ్ని పెంచుతుంది. నిన్న దోశ తిన్నాము, ఓకే, రేపు ఇడ్లీ, ఆ తర్వాత పూరి, తర్వాత వడ వస్తుంది, లేకపోతే మళ్ళీ అన్నమే తాలింపు వస్తుంది. అన్నీ ఇవి ఏవి బ్లడ్లో ఫ్యాట్ పెంచేది, గ్లూకోజ్ పెంచేది, టాక్సిన్స్ పెంచేది, కర్బన సహిత ఫుడ్ అంటున్నాం. అంటే కార్బన్ శాతం పెంచేవి, ఆక్సిజన్ లెవెల్ పెంచేవి కాదు. ప్రాణశక్తి చాలా తక్కువ ఉన్న ఆహారాన్ని ఎంజాయ్ చేస్తున్నాం మనం. ఈ కాఫీ పల్స్ కేర్ వల్ల ప్రాణశక్తి ఎక్కువ ఉన్నాయి మనం పంపిస్తున్నాం. స్లిమ్ వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండి బి కాంప్లెక్స్ ఎక్కువ ఉన్నది పంపిస్తున్నాం.
ఇది కనీసము 3 నెలలకు ఒకసారైనా 6 నెలలకు ఒకసారైనా వాడితే వాళ్ళకి మంచిది, క్లీన్ అవుతూ ఉంటుంది బాడీ. అందరూ ఏమనుకుంటారంటే ఒకసారి మంచిదే కానీ ఒకసారి కొంటే సరిపోద్దా అని అంటారు. సరిపోద్ది, ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది కదా. ఉమ్. అని ఒకసారి వాడి చూడమనాలి. అప్పటి వరకు ఏదైనా చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటే సరి చేస్తుంది. బహుశా వాళ్ళకి ఆ, ఈ మధ్య అందరికీ కూడా గ్యాస్ పెయిన్స్ కానీ అల్సర్ కానీ డైజెషన్కి సంబంధించిన వస్తున్నాయి. అట్లా ఒక 2 3 ఒక సెట్ పల్స్ వాడడం వల్ల క్లెన్జింగ్ జరిగిపోద్ది. అది ఆ తర్వాత డైట్ ఫాలో అయ్యి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లేకపోతే లోపల డ్యామేజ్ ఇంకా పెద్దగా అవుతుంది. అది అంటే వీళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటేనే, పెద్ద పెద్ద ఇష్యూలు ఉంటేనే వాడాలి, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా అనుకుంటారు. కాదు కాదు. ఓకే, ఇప్పుడు గానుగ నూనె వాడమంటారు అంటే ప్రాబ్లం వచ్చిన వల్ల కాస్ట్ ఎక్కువగా, అది ఆర్గానిక్ ఆయిల్ కాస్ట్ ఎక్కువనే కదా. బెల్లమైన ఎవరు వాడాలి? డిసీజులు వచ్చిన వాళ్ళు వాడాలా? అది కాస్ట్ ఎక్కువ ఉన్నాయని కాదు కాదు, మన ఆర్గాన్స్ ని కాపాడుకోవడానికి. సరేనా? ఓకే, మీరు శుద్ధిగా ఉండి ఎప్పటికప్పుడు బాడీని మైండ్ని శుద్ధిగా ఉంచి శక్తివంతంగా తయారవ్వండి. మిమ్మల్ని నేచర్ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. నేచర్కి మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. ఎప్పుడు ఏ పొజిషన్లో ఉంచాలో దానికి బాగా తెలుసు. నేచర్ అంటే దైవానికి మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలో నేచర్కి తెలుసు. మనం చేయాల్సింది ఏంటి? ఎక్స్పర్ట్ అవ్వడమే, ఎక్సలెన్స్గా వర్క్ చేయడమే మనం చేయాల్సింది. భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లో, నేను టీచర్గా పనిచేశాను. ఓకే, నేను నా ఎక్సలెన్స్ నేను ఇచ్చాను అనుకో, అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా ఉంచాలి, ఎంతమందిలో గౌరవంగా ఉంచాలి, అన్ని నేచర్కి తెలుసు. అర్థమైంది ఈ పాయింట్? మనం చేయాల్సింది మన చేతిలో ఉన్న ఎక్సలెన్స్ని చూపించడం అంతే. భవిష్యత్తు గురించి టెన్షన్ పడ్డాం కాదు. నీ ఎక్సలెన్స్, నీ మంచి మనసు నీకు ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ది ఈ 5 ఒక్కసారి రాసుకోండి. నిర్మలం గురించి, బాడీ ఎప్పుడు నిర్మలంగా ఉండాలి, క్లీన్గా ఉంచుకోవాలి. మనం ఉండే వాతావరణం ఇంట్లో కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి, శుభ్రంగా. ఇది కొంచెం ఎప్పుడో పండగ ఒకసారి కాకుండా బాడీని కూడా ఎప్పుడు కూడా క్లెన్జింగ్ గురించి ఎక్కువ ఆలోచించాలి. బాడీని నింపడంతో చూడకూడదు. అంటే తినడం ఇన్పుట్ కాదు, అవుట్పుట్. ఎప్పుడు క్లీనింగ్ గురించి ఆలోచించాలి. బాడీని క్లీనింగ్ చేసే ఫుడ్ కూడా ఉంటుంది, అవి తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఉన్న ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. ఓకే, ఫ్రూట్స్ అయినా. ఇది నిర్మలత ఫస్ట్. రెండవది నిశ్చలత, మనసు నిశ్చలత. దాని గురించి ఇప్పుడు చెప్పుకున్నాం మనం, అది కూడా కవర్ చేసాం. బ్రెత్ కౌంటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాతది మూడోది మంచి అలవాట్లు. మంచిగా ఆలోచించడం. అప్పుడు ఏమవుతుంది? ఈ 3 కాన్షియస్ని దాటుతాం. ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ దాటి మంచి ఇంట్యూషనల్ బాడీలోకి వెళ్తాం. హార్ట్ లెవెల్కి చేరుకుంటాం. అంత సూక్ష్మంగా తయారై వాటిని, ఈ మూడింటిని కూడా మన కంట్రోల్కి తెచ్చుకుంటాం. నాలుగవది హెల్త్ ఫిట్నెస్ని ప్రాక్టీస్ చేయండి. హెల్త్ ఫిట్నెస్ని ఇప్పుడు నాకు కొంచెం ఈజీనెస్ తగ్గింది, హెల్త్ ఈజీనెస్ అనేది కొంచెం తగ్గింది. యాక్చువల్లీ వేరే వాళ్ళకి వస్తే ఇది ఎక్కువనే, దీని కారణం చెప్పి ఎన్నైనా డుమ్మా కొట్టేస్తారు. కానీ లేదు, నేను వెంటనే నాకు సోయిలోకి వచ్చేస్తా. వచ్చి వాటర్ ఎంత తీసుకోవాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి, అంత వెంటనే అర్థమైపోతుంది. అట్లా మనం హెల్త్ ఫిట్నెస్
ఫిట్నెస్ గురించి నిత్యం ట్రై చేస్తూ ఉండాలి. హెల్త్ సీక్రెట్ మొత్తం ఫుడ్లోనే ఉంటుంది. ప్రధాన ఆహారం, డైట్ ప్లాన్ అండ్ న్యూట్రాసిటికల్స్ దీని మీదే ఉంటుంది. వేడి ఎక్కువగా అయింది, వెంటనే చలవ చేసేటువంటి ఏంటి తెలుసు, అమ్మకు తెలుసు, లేకపోతే అమ్మమ్మకు తెలుసు, నాయనమ్మ కన్నా తెలుస్తుంది, అడిగితే చెప్తారు. లేకపోతే మన వాళ్ళు ఉన్నారు కదా ఇంట్లో పెద్దలు, ఎవరు, మంతెన ఉన్నాడు, రామచంద్ర గారు ఉన్నారు, కాదర్వల్లి గారు ఉన్నారు, అడగండి మీరు ఒకసారి. ఇంట్లో వెతికి చెప్పినట్టే చెప్తారు. ఐదవది, ఏదైనా సరే మంతన్ గారి లిస్ట్లో ఎన్సైక్లోపీడియా, మీరు ఏది అడగండి, లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అడగండి, ఏది చక్కటిది డైట్ ప్లాన్ చెప్తాడు. ఐదవది ఇన్కమ్ ఫిట్నెస్. పిల్లల పని మార్కులు సంపాదించుకోవడం, పెద్దల పని మనీని సంపాదించుకోవడం, అంతే. నిన్న సీనియర్స్కి 3 చెప్పాను. ఈ 3 కూడా నిత్యము దైవ ధ్యానంలో ఉండండి. మీకు ఇష్ట దైవం ఎవరు ఉంటారో వాళ్ళని నిత్యం స్మరించుకుంటూ ఉండండి. దైవాన్ని పూర్తిగా నమ్మండి. దైవం మనలోనే శక్తి రూపంలో ఉన్నాడని ఎరుకతోటి ఉండాలి. అంత సూక్ష్మంగా మనలోకి మనం కనెక్ట్ అవ్వాలి. మనకి శరీరం ఉంది కాబట్టి బయట నేచర్కి దీనికి అడ్డు ఉందని అనుకుంటున్నాం. ఒక్కసారి ఉన్నట్టుండి ఈ గోడలు మాయమైనాయి అనుకోండి, నేను ఎందులో ఉంటాను? నేచర్లోనే ఉంటాను, అంతే. సింపుల్ అనమాట. నేచర్కి మనకి ఉంది అనుకుంటాం గోడ, కానీ ఏముండదు. మీ ఇష్ట దైవం మీలోనే ఉంటాడు, మీ ఆలోచన రూపంలోనే ఉంటాడు. సో నిత్యము దైవ స్మరణ ధ్యానంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు బాడీని శుద్ధి చేసుకోవడం ఇంపార్టెంట్. చేతిలో పనిని ఎక్సలెంట్గా చేయండి. ఏదంటే అది. ఇద్దరే ఉన్నారు టీము, నో ప్రాబ్లం, అక్కడనే ఎక్సలెన్స్ చూపించండి. ఏ చిన్న పని చేస్తున్నా సరే, గిన్నెలు శుభ్రం చేస్తున్నా సరే, పూర్తిగా దాన్ని అక్కడ ప్రాణం పెట్టి ప్రేమగా చేయడం ప్రాక్టీస్ చేయాలి, అంతే. ఏదైనా తర్వాత పని గుర్తొచ్చింది, దాన్ని మరీ ఓవర్గా తీసుకోకుండా ప్లాన్ చేసుకోవడం. తర్వాత పనిని ఎప్పుడు ప్లాన్ చేస్తూనే ఉండాలి, ప్రస్తుత పనిని పర్ఫెక్ట్గా చేయాలి. ఇది చేయాల్సింది. తర్వాత పనిని ప్లాన్ చేస్తూ ఉండాలి, ప్రస్తుతం మన చేతిలో ఇప్పుడు చేసే పనిని పర్ఫెక్ట్గా చేయాలి. అమెరికా అధ్యక్షుడు, ఆయన పేరు, ఆయన చెప్పాడంట, నా తండ్రి చెప్పులు కుట్టుకునేవాడు, ఆయన నాకంటే బెటర్, ఎందుకంటే నేను చేసిన అడ్మినిస్ట్రేషన్ పని కంటే ఆయన చెప్పులు కుట్టడం ఇంకా బాగా కుడతాడు, కాబట్టి ఆయనే గ్రేట్ అని. అది ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. ఓకే, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా. ఇంకొకటి, అబ్రహం లింకన్, ఎస్. ఆ తర్వాత చిన్నది, మేము అట్లనే ప్రాక్టీస్ చేయాలి. ఒక టవల్ మడత పెడుతున్నా, ఒక చెద్దర లేచి, పిల్లలు మొన్న పెట్టుకున్నారు వాళ్ళ టీం గ్రూప్ అంతా, ఉదయం లేవగానే ఫస్ట్ వాళ్ళ చెద్దరిని వాళ్ళే మడత పెట్టుకోవాలి, అంతే. వాళ్ళు అందులో కూడా డైలీ యాక్టివిటీస్లో ఒకటి పెట్టుకున్నారు, దానివల్ల మాకు పని తగ్గింది. మా చిన్నదేమో గింత ఉంటుంది బక్కది, అదేమో పెద్ద బొంత, అది కప్పుకునేది. మొన్నటి వరకు వాళ్ళ అమ్మ మడత పెట్టేది, ఇప్పుడు తనే దాని మీద పడి మొత్తం ఇట్లా మడత పెట్టడం నేర్చుకుంటాను. అది కూడా ఎట్లా, నీట్గా మడత పెట్టుకో, అట్లా ప్రాక్టీస్ అనమాట. తర్వాత ఎన్టీపీసీ మీద పట్టు తీసుకొచ్చుకోండి, మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. డిజిటల్ ఎన్టీపీసీ ఇన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఎన్టీపీసీ అంటే పూర్తిగా తెలియదు, దాని సక్సెస్ ఎలా, ఎప్పుడు నేను అడగలేదు సార్, ఎన్ సక్సెస్ అవ్వాలంటే ఏంటి, టీ సక్సెస్ అవ్వాలంటే ఇంకా ఎలా చేయాలి, పి సక్సెస్ అవ్వాలంటే ఎలా చేయాలి, సి ఫర్ అంటే ఏంటో తెలియదు అని అంటే
జస్ట్ మీరు ఒక అలవాటుగా చేస్తున్నారు పనిని, కాన్షియస్గా చేయట్లేదు. ఒక రోబోలాగా గడుపుతున్నారని అర్థం. అంతేగాని నిత్య నూతనంగా లేదు. నిత్య నూతనం లేకపోతే ఫెయిల్యూరే ఎక్కువ ఉంటుంది. చలో నేను ఒక వాయిస్ వినిపిస్తాను, అది వినండి. ఎవరైనా దీని గురించి హైలైట్ పాయింట్ చెప్తానన్నా చెప్పండి. మనసు గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు స్టిల్నెస్ అండ్ స్ట్రెస్ సార్ మెయిన్ టాపిక్. మనం ఎప్పుడైనా మన స్టిల్నెస్ ఓన్లీ టార్గెట్ వర్క్ చేస్తే ఏంటంటే మనం నిండుకుండలా ఉంటాం, తొందరగా సక్సెస్ అవుతాం సార్. ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటామో ఇంకా మనసు అనేది చంచలం అయిపోతుంటుంది. ఇంకా అదంతా కూడా ఒకరి మీద ఒకరు అంటూ ఉంటుంటాం. ఎవరి మీద కోపం అవన్నీ కూడా చేయకపోతే ఈ ఒక్కటి అంతా కూడా రావడం జరుగుతుంది సార్. అది దానివల్ల వర్క్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, మనం సక్సెస్ అవ్వడానికి లేట్ అవుతుంది సార్. యాక్చువల్లీ స్టిల్నెస్ అనేది 70 ఏళ్ళకు 80 ఏళ్ళకు వస్తుంది మేడం. స్టిల్నెస్ జీవితాన్ని చూసి జీవితానికి దగ్గరికి అవుతున్నాం అన్నప్పుడు ఆ స్టిల్నెస్ వస్తుంది. కానీ ముందే వచ్చింది, జీవితం ప్రారంభమైన 25 ఏళ్లలోనే 35 ఏళ్లలోనే వచ్చింది అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది స్టిల్నెస్. స్ట్రెస్ శాతం తగ్గుతూ ఉండాలి. స్ట్రెస్ అందరికీ ఉంటుంది, కానీ ఆ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. మనం మాట్లాడిన అవతల వ్యక్తికి స్ట్రెస్ తగ్గాలి. అట్లా అలాగే మనం ఒక వినేది ఎలా ఉండాలి అంటే అధ్యయనం చేసే లెవెల్కి వెళ్ళాలి సార్. మన స్పీకింగ్ లెవెల్స్ వచ్చేసి ఏంటంటే వాళ్ళల్లో బ్లాక్స్ తీసేసేలా ఉండాలి, క్లారిటీ ఇచ్చేలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రతి క్షణం కొత్తగా పుట్టాలని చెప్తుంటారు అన్నారు సార్ మీరు. అది గంపా నాగేశ్వరరావు సార్ కూడా చెప్తుంటారు సార్ బాగా. అది వన్ డే ప్రతి ఎవ్రీ డే ఇస్ బర్త్డే అని చెప్పి దానికి ఇప్పుడు మీరు చెప్పిన మాట లింక్ అయింది సార్. మన చేతిలో ఉన్నది పర్ఫెక్ట్ చేయాలి. రేపటి రోజు ఈ రోజుని మనం పర్ఫెక్ట్గా గడపాలి. క్లారిటీ అంటే క్వాలిటీ ఇవ్వాలి. నెక్స్ట్ డేని ప్లాన్ చేసుకోవాలని. ఆర్గాన్స్ ప్రీమియం అయినప్పుడు దానికి ఇచ్చే ఫుడ్ కూడా ప్రీమియంగా ఉంటుంది. చాలా అసలు వండర్ఫుల్ వర్డ్ సార్ ఇది. ఇది మనం చీప్‌గా ఎప్పుడైతే ఇస్తామో ఖచ్చితంగా ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్‌లోకి వెళ్తాయని చెప్పి క్లారిటీ ఇవ్వడానికి మాకు చాలా ఉపయోగపడే విషయం సార్ ఇది. మనం ఇంకోటేంటంటే క్వాలిటీ లైఫ్ కావాలి అంటే క్యాష్ సంపాదించాలి సార్. ఇక్కడ తప్పదు. ఆరోగ్యం గురించి ఏం తెలుసుకున్నా ఆదాయమే సార్. అంతే, ఏది తెలుసుకున్నా ఆఖరికి మనం డైట్ ప్లాన్ తెలుసుకుంటున్నా, మనం ఫాలో అవుతున్నా, అదంతా మనం మాట్లాడుతుంటాం. మనం ఏం చేస్తుంటాం అది మాట్లాడుతుంటాం, దానికి ఉపయోగపడుతూనే ఉంటుంది. కొత్తలో మనం అందరికీ కొత్తగా కనపడతాం, కనపడినాయండి, నో ప్రాబ్లం. అప్పటిదాకా ఉన్నట్టుండి నువ్వు ఈ విషయాలు చెప్తున్నావు అని అంటారు, నో ప్రాబ్లం. అన్నా కూడా కానీ అలవాటు అవుతుంది ఏదో ఒక రోజున. ఇప్పటి నుంచి నువ్వు ఒక వెల్నెస్ కోచ్వి, హెల్త్ కాన్షియస్గా ఉన్నటువంటి మదర్వి, ఫాదర్వి, అంతే. ఎప్పుడు అదే విషయాలు మాట్లాడాలి. ఉన్నట్టుండి కొత్తగా ఉండొచ్చు ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి, నో ప్రాబ్లం. కానీ కొత్త మార్గం స్టార్ట్ అయింది. మనం వింటూ ఉంటాం సార్ అన్నీ. సబ్‌కాన్షియస్ లెవెల్ హృదయ పుటంలోకి వెళ్తేనే అది 100% మనం పూర్ణత్వం పొందుతాం ఉదయం సార్. నుంచి సూక్ష్మంగా ఆలోచించాలి. అక్కడి సూక్ష్మంగా. వరకు వెళ్ళి అంటే మనసును ఎప్పుడైతే అర్థం చేసుకునే మనసు డెవలప్ అవుతుందో అప్పుడు హృదయ కోణంలో ఆలోచించినట్టు. అది
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సార్ ప్రెస్టేజ్ ఆటోమేటిక్ పోదు. ఇది తెలుసా అది తెలుసా అన్నిటికీ ఇట్లా మనము ప్రెస్టేజ్కి వెళ్ళొద్దు సార్. చెప్తా అని చెప్పి అది అది చాలా ఒక వండర్ఫుల్ మాట సార్ అది. అవును. అది అలా ప్రతి ఒక్కటి తెలియని చాలా విషయాలు ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఆ విషయాలు తెలుసుకోవాలని అసలు విషయాలను వదిలిపెడుతూ ఉంటాం. మనకి మన యొక్క రంగంలో మన కంపెనీలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఏమేమి అవసరం అవి తెలుసుకోవడానికి రీసెర్చ్ చేయాలి. అంతే సార్. అంతే. నెక్స్ట్ వచ్చేసి సంపాదించడానికి మన చేతిలో ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్‌గా దానికి ఏదైతే అవసరమో దానికి సబ్జెక్ట్ గాని, అది ఆలోచనలు గాని తెలుసుకుంటూ ఇవన్నీ తీసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అన్నీ తెలియాలని కాదు. ఈ జోక్యాలు, ఆరాలు ఇవన్నీ ప్రెస్టీజ్ పోవడాలు ఇదేమీ మనం వెళ్ళొద్దు అస్సలకి సార్. అది నో ఇంటర్ఫియరెన్స్ అన్నమాట. మన ఆలోచనల్లో ఇంటర్ఫియర్ కావద్దు. వాళ్ళ విషయాల్లో కూడా ఇంటర్ఫియర్ కావద్దు. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే సార్ ఏదైనా సరే మనం అంటే ఆరాలు తీయడం వీరాంజనేయులు గారు గురించి అంటే వీరాంజనేయులు గారు అంటే వీరాంజనేయులు గారు అంతే. అంతే. ఆలోచన మాకేం శక్తి, అవసరం అంటే జ్ఞానం అంతే. వాళ్ళు ఏం చేస్తుంటారు ఏంటి, ఆయన దగ్గర నేమ్ లిస్ట్ ఎలా ఉంది, ఆయన సర్కిల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు, అది అంతవరకే తెలియదు. అంతవరకే మనకు అవసరం. అంతే, అంతకంటే ఎక్కువ పోవద్దు. ఇంకోటి ఏంటంటే సార్ శరీరం కదిలితే బలము, మనసు కదలకపోతే బలం. ఆగితే పర్లేదు. ఇది నా సొంతందే, ఎవరు చెప్పలేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు చిత్తము, కర్తవ్య నిష్ట ఉన్న వాళ్ళే గెలుస్తారని చెప్పారు సార్. అంతే. నేచర్ భయం టెస్ట్ ఉంది చేస్తూ అంటే ఏదో ఉంటుంది. తెలియదనే అర్థం సార్. ఉమ్. భయం ఉందంటే భయము, క్లారిటీ లేదనే బాధ, అర్థం. మిగతా అన్ని ఉన్నాయంటే ఎక్కడో విశ్వాసం అనేది తగ్గింది మనకి. విశ్వాసం తగ్గిందని అర్థం సార్. ఉమ్, ఉమ్. ఎప్పుడు కూడా మనము ఆ, ఎంత వర్క్ చేసుకోవాలి యాక్టివ్గా అట్లా. చూడండి, పిల్లలకి కొత్త కొత్త విషయాలు చెప్పేటువంటి టీచర్కి బోర్ కొట్టదు స్కూల్ ఎప్పుడు. అస్సలు బోర్ కొట్టదు. స్కూలే ప్రపంచంగా ఉంటారు కొంతమంది టీచర్లు అట్లా. ఎన్టీపీసీ మీద మీద పట్టు తెచ్చుకోవాలి సార్ అంతే. మన ప్రస్తుత పని పర్ఫెక్ట్‌గా చేయడమే మా లక్ష్యం సార్. రేపటి పని ప్లాన్ చేసుకోవాలి. ఎన్టీపీసీ మీద పట్టు తెచ్చుకోవాలి సార్. అలాగే పెద్దల పని NTPC ఏంటంటే మనీ సంపాదించడమే. పిల్లలది ఏంటి అంటే మార్కులు సంపాదించడం. ఇంక మనకి ఇంకే పని లేదు భూమి మీద, ఒకటే ఒక పని, మనీ సంపాదించుకోవడం. లేదు సార్ నేను సేవ చేస్తా అంటే అదే సంపాదించాలి కదా, దానికి కూడా ఉండాలి కదా. తాతల తండ్రులు ఇచ్చింది లేకపోతే మనం సంపాదించుకోవాలి. ఉమ్. థ్యాంక్ యూ సార్. ఏదైనా సరే. సంపాదించుకునే పని అది ఇది బాగా వర్క్ చేస్తుంది. ఓకే డియర్ పార్ట్నర్స్, చెప్తారా మీరు ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా? మెయిన్ 2 పాయింట్లు చెప్పండి. వాళ్ళు ఓ సార్ బోల్డ్ విషయాలు చెప్పిండు నేనేం రాసుకోలేదు పని చేస్తూ విన్న వాళ్ళకు కూడా ఒకసారి మెమరీలోకి వస్తుంది. ఈరోజు వందన మేడం రాలేదా? వచ్చింది. వందన మేడం అంటే ఏదో ఒకటి అడుగుతుంది. శ్రీకాంత్, వందన అండ్ గణేష్. ఒక చిన్న సబ్జెక్టు వినండి, అది ఫస్ట్ విన్న తర్వాత మనం ఒకసారి మాట్లాడదాము. చిన్న సబ్జెక్టు వినండి, మనసు బుద్ధికి సంబంధించి మంచి కాన్సెప్ట్. విశ్వంతో కనెక్ట్. కౌంట్ చేసుకోండి, ఒక 40 కౌంట్ చేసుకోండి. మనసు బుద్ధి. మనస్సు బుద్ధి నియంత్రణలో ఉంటే అది మంచి సేవకురాలు. మనసే బుద్ధిని నియంత్రిస్తే అది ఒక నియంత. అది పాదరసంలాగా చురుకైనది. చేతికి దొరికినట్లే ఉంటుంది కానీ తేలికగా జారిపోతుంది. భావబంధాలకు, మోక్షానికి, రాగానికి, ద్వేషానికి, భయానికి, ధైర్యానికి, సంకల్ప వికల్పాలకు, శాంతికి, అశాంతికి అన్నింటికీ మూలం మనసు.
మనసును నియంత్రిస్తే ప్రశాంతత, శాంతి, సౌఖ్యాలు లభిస్తాయి. నిజానికి అదంత తేలిక కాదు. గట్టిగా ప్రయత్నిస్తే కష్టమూ కాదు. మచ్చికైన జననాశ్వం రౌతు ఆధీనంలో ఉన్నట్లు బుద్ధి అదుపులో మనసు ఉండాలి. రౌతు కోరిన చోటుకు గుర్రం వెళ్ళాలి కానీ అది తీసుకుపోయిన చోటుకి రౌతు వెళ్ళడం కాదు. మాలిమి చేసుకున్న మనసు మాత్రమే బుద్ధి ఆధీనంలో నడుచుకుంటుంది. మనసు మాయాజాలం మాటలకు అందనిది. మయుడి సభను మరపించే భ్రమల సౌదాన్ని కల్పిస్తుంది. తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దాన్ని శాశ్వతమన్నట్లుగా భ్రమింపచేస్తుంది. మరులు గొల్పుతుంది, మురిపిస్తుంది, మరిపిస్తుంది. బుద్ధిని ఉపయోగించి గానీ ఆ మాయ నుంచి బయటపడలేము. రాగద్వేషాలతో నిండిన మనసు ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వదు. అది ప్రసరింప చేసే రంగురంగుల కాంతిలో గాజుముక్కు కూడా వజ్రంలాగా కనిపిస్తుంది. బుద్ధి అనే సూర్యకాంతిలో గాని వజ్రానికి గాజుముక్కకు తేడా తెలియదు. మనసు నిజ జీవితానికి భిన్నమైన గొప్ప ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అది విశ్వామిత్రుడి త్రిశంకు స్వర్గం కన్నా మిన్నయైనది. ఆ కాల్పనిక జగత్తులో మునిగి తేలేవారు నిజ జీవితాన్ని దుర్బలం చేసుకుంటారు. కొంతమంది పలాయనవాదాన్ని చిత్తగిస్తారు, కొందరు మద్యపానాన్ని ఆశ్రయిస్తారు, కొందరు తమ బాధ్యతను, కర్తవ్యాన్ని భగవంతుడి మీదకి నెట్టేస్తారు. అటువంటి వారికి మద్యపానమైన, భగవంతుడి ప్రార్థనలైనా పెద్ద భేదం ఉండదు. ఎన్ని చూసినా, ఉపనిషత్తులు చదివినా, భగవద్గీతను కంఠస్థం చేసినా వాటి సారాన్ని నిజ జీవితంలో అన్వయించుకొని ఆచరించగలగాలి. అప్పుడే వాటికి సార్థకత. మనిషి బలం, బలహీనత రెండూ మనసే. మనిషిని దైవత్వానికి చేరువ చేసేది మనసే, రాక్షసుడిగా దిగజార్చేది మనసే. బలహీనమైన మనసు అతి అల్ప విషయానికి ఉద్విగ్నభరితమవుతుంది. ప్రశంసిస్తే ఆకాశంలో విహరిస్తుంది, విమర్శిస్తే పాతాళానికి కుంగిపోతుంది. తాళం చెవి ఎడం వైపు తిప్పితే గడియ పడుతుంది, కుడిపక్కకు తిప్పితే గడియ తెరుచుకుంటుంది. మనసు ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. భౌతిక సుఖాలకు వ్యతిరేకంగా తిప్పితే ఆధ్యాత్మికత వైపు తిరుగుతుంది. మనసులోని వ్యతిరేక భావనలను తొలగించుకుని సానుకూలమైన, ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే శారీరక రుగ్మతలు దగ్గరకు రావు. నేటి శాస్త్రవేత్తలు కూడా చాలా రోగాలకు కారణం మనసే అని, మనసు హాయిగా ఉంచుకున్న వారికి రోగాలు దరిచేరవని ధృవీకరిస్తున్నారు. ధర్మబద్ధమైన కర్మలను నిష్కామంగా ఆచరిస్తూ బుద్ధికి మనసును అప్పచెప్పి జీవనయానాన్ని కొనసాగించాలి. ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ మనసులో చెలరేగే ఆలోచనలు, ప్రభావాలు, సంఘటనలు అవగాహన చేసుకుని విచక్షణతో వాటి ప్రభావాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకోవాలి. అప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పకుండా ఉంటాయి. మనోనాశంతో అంతటా ఆత్మదర్శనం. ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమేత్యదా. వాయురోధనం లేదా ప్రాణబంధనం వల్ల లయమైన మనస్సు ఏకమైన సద్వస్తు చింతనం లేదా ఆత్మచింతనం చేయడం వల్ల నశించిపోతుందని దీని అర్థం. భగవాన్ రమణ మహర్షి రచించిన 30 శ్లోకాల ఉపదేశ సారంలో 14వ శ్లోకం ఇది. మనోనాశం వల్లనే శాశ్వతమైన ఆనందం లభిస్తుందని 13వ శ్లోకంలో చెప్పిన రమణులు మనోనాశనాన్ని ఎలా సాధించాలో ఈ శ్లోకం ద్వారా తెలిపారు. మనోనిరోధం ద్వారా శాంతించిన మనస్సును ఏకవస్తు చింతనం వైపు నడిపించాలి. ఏక వస్తువు అంటే ప్రపంచంలో కనిపించే అనేక వస్తువుల్లో ఏదో ఒకటి కాదు. ఆత్మ యొక్క చింతనమే ఏకవస్తు చింతనం.
అందరికి హ్యాపీ మార్నింగ్, ఆరామ్. ఇది చక్కటి స్టార్టింగ్ అనమాట. డేని స్టార్ట్ చేయడం మంచి స్టార్టింగ్ ఇలా చేసుకోవాలి. నోట్ చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ ప్రొడక్ట్ గురించి ఉంటుంది. మధ్యలో మొత్తం జిఎస్ఎం అవి కంప్లీట్ చేసుకోండి. ఓకే, కలుద్దాం.